కూర్చుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, నీకు వేలాది స్తోత్రం. ఈ దినాన్ని బట్టి నీకు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం నైనా ప్రభా. ఈ పునరుత్థాన దినాన్ని బట్టి నీకు స్తోత్రం ప్రభా. మీరు మాతో మాట్లాడండి. ఈ 4వ ఆదివారాన్ని బట్టి నీకు స్తోత్రం ప్రభా. నీ ఆత్మతో మమ్మల్ని నింపండి నైనా, నీ అభిషేకంతో మమ్మల్ని నింపండి. నీ స్వరం వినటానికి ఇక్కడికి వచ్చిన మీరు మమ్మల్ని దర్శించండి. ఎలాగొచ్చామో అలా తిరిగి వెళ్ళనివ్వద్దు. నాతోనే నింపుడుతో మీరు మాట్లాడి మీరే మహిమ పొందుకోమని యేసు నామములో అడిగి ప్రార్థన చేసి పొందుకున్నాం తండ్రి, ఆమేన్. ప్రభు నామానికి స్తోత్రాన్ని. కూడొచ్చిన మీ అందరికీ నా వంద ఇక్కడ ఆహ్వానించిన అయ్యగారికి, అమ్మగారికి, సంఘ పెద్దలందరూ కూడా వందనాలు. ఆదికాండము 18వ అధ్యాయము 20-21 వాక్యాన్ని మనం చదువుదాం. ఆదికాండము 18వ అధ్యాయము 20. అందుకు యెహోవా సొదొమ గొమొర్రా గురించిన మొర గొప్పది గనుకన వాటి పాపము బహుభారమైనది గనుకను నేను దిగిపోయి ఆ మొర చెప్పునని వారు సంపూర్ణముగా చేశారో చూచెదని చెయ్యని ఎడల తెలుసుకున్నది అనేను. చాలండి. దేవుడు దిగొచ్చాడంట సొదొమ గొమొర్రా పట్టణం కొరకు. ప్రభు ఆయన దిగి వచ్చున్నాడు అన్నది. దేని కొరకు దిగొచ్చాడంటండి? ఆ దేశము మొర భయంకర పాపపు మొర అన్నమాట. అది దేవుని దగ్గరికి చేరింది అన్నమాట. దాని లెక్క సంపూర్ణము అయ్యిందో లేదో. దేంట్లో లెక్క సంపూర్ణము? ఆ పాపము విషయంలో సొదొమ గొమొర్రా పట్టణము వాళ్ళు చేసే పాపాల విషయంలో సంపూర్ణము అయ్యిందో లేదో అని ఆ పట్టణమును నాశనము చేస్తానికి ఆయన దిగొచ్చాడు. ఎందుకు దిగొచ్చాడంటే ఆ పట్టణముని నాశనము చేస్తానికి దిగొచ్చాడు. దేని కొరకు దిగొచ్చాడు అంటే వారి పాపము విషయమే లెక్కిస్తానికి ఆయన దిగొచ్చాడంట. అక్కడ ఆయన 7 రకాలుగా ప్రభు దిగి వచ్చున్నాడు అని బైబిల్లో రాసింది. మొట్టమొదటిగా బాబెల్ గోపురాన్ని కట్టేటప్పుడు ప్రభు అక్కడికి దిగి వచ్చున్నాడు అని రాసింది. రెండోది సొదొమ గొమొర్రా పట్టణము వారి పాపం విషయమే చూస్తానికి దేవుడు ఆయన దిగి వచ్చున్నాడు అన్నది. మూడోది ఐగుప్తు దేశంలో ఇజ్రాయెల్ ప్రజలు మొర విని ఆయన వారిని విడిపిస్తానికి ప్రభు అక్కడికి దిగి వచ్చున్నాడు అన్నది. సీనాయి పర్వతం మీద మోషే కోసము 10 ఆజ్ఞలు, కట్టడలు ఆయన ఆజ్ఞలిస్తానికి ప్రభు దిగి వచ్చున్నాడు అని ఉందన్నమాట. ఆయన నాలుగోది ఆయన బూది దిగంతముల వరకు ఆయన దిగి వెళ్ళున్నాడు అన్నది. తర్వాత రహస్య రాకడలో ఆయన దిగి రాబోతున్నాడు. ఆఖరిగా 7వది 1000 ఏళ్ల పరిపాలన కొరకు ప్రభు ఆయన దిగి రాబోతున్నాడు. ఇంకా 2 జరగాలి. ఏంటంటే ఒకటి రహస్య రాకడ, ఇంకొకటిది 1000 ఏళ్ల పరిపాలన. ఇంకా ఆయన రెండిట్ల కోసం ఆయన దిగి రావాల్సింది. ఇక్కడ మొట్టమొదటిగా మనం చూసినప్పుడు బాబెల్ పట్టణము వారు కడుతున్నప్పుడు దేవుడు దాన్ని చూడాలని ఆయన దిగి వచ్చున్నాడు అన్నది. ఎందుకు ఆయన ఆ పట్టణము కొరకు ఆయన దిగి వచ్చినాడంటే వారు సొంత జ్ఞానముతో, సొంత ఆలోచనతో ఆకాశము అంత ఉన్నత వరకు ఒక గోపురాన్ని కట్టుకొని మనము దాంట్లో నివాసము చేద్దాము అని ఆ పట్టణం రాజును, ఆ ప్రజలు ఆలోచన చేసి ఆ పట్టణమును కడతా ఉన్నారు. ఎందుకు ఆ పట్టణము కడుతున్నారంటే నోవాహు దినాల్లో జలప్రలయం వచ్చి ప్రజలందరూ నశింపపోయారు, చనిపోయారు. అందుకని అలాంటి పరిస్థితులు మళ్ళీ, అలాంటి ఉగ్రత మళ్ళీ మనకి వస్తుందేమో అని ఒక భయముతో వాళ్ళు ఒక గోపురాన్ని కడుతున్నారు. ఉన్నతంగా ఆకాశమంత గోపురాన్ని కడుతున్నారు. దేవుడు అంటే ఆ గోపురం కట్టే విషయంలో
వారు ఒక దేవుడు ఒక ఆలోచన లేదు, దేవుని ఒక కృప లేదు, దేవుని ఒక సహాయం లేదు, ఏమి లేదు. వారి కొరకు దేవుడు అక్కడ దిగొచ్చి వాళ్ళని ఏం చేశాడంటే తారుమారు చేశాడు. వారి భాషని తారుమారు చేశారు. వారు కట్టే విషయంలో తారుమారు చేసేశాడు. ఎందుకురా అంటే వారు దేవుని చిత్తం లేకుండా వారు ప్రయాస పడుతున్నారు. దేవుని చిత్తం వాళ్ళ జ్ఞానముతో వాళ్ళ ఆలోచనతో వారు చేస్తున్న పనిని దేవుడు వారు ఏం చేశారమ్మా తారుమారు చేశాడు. ఈ దినాల్లో మనము కూడా దేవుని యొక్క చిత్తం లేకుండా పెళ్ళిళ్ళు చేసేస్తాం, దేవుని చిత్తం లేకుండా చదువులు చదువుతాం, దేవుని చిత్తం లేకుండా ఉద్యోగాల కోసం పరిగెడతాం, అనేకమైన ఇల్లులు కట్టుకుంటాం, అనేకమైన వాటి విషయంలో దేవుని చిత్తం లేదు. ఎందుకు ఈరోజు అయ్యా ఆ ఇంట్లోకి వెళ్ళానయ్యా తారుమారైపోయిందయ్యా నా జీవితం, ఈ పెళ్లి చేశానయ్యా తారుమారైపోయిందయ్యా, ఈ ఉద్యోగానికి వెళ్ళానయ్యా తారుమారైపోయిందయ్యా. ఎందుకంటే దాంట్లో దేవుని యొక్క చిత్తం అనేది లేదు. అందుకని ఈ రోజున నీ జీవితంలో చదువుంది, డబ్బుంది, జ్ఞానం ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ నీ జీవితం నీ కుటుంబం ఈరోజు ఎలాగుందంటే తారుమారైపోయింది. దిగొచ్చాడంటే ఆయనే తారుమారు చేసేదండి, ఇంకెవరో కాదు. ఈరోజు నీ కుటుంబం తారుమారైపోయిందిరా అంటే కారణం ఏంటంటే ఆయన దిగొచ్చాడు. ఆయన నీ జ్ఞానాన్ని తారుమారు చేసేసాడు, నీ కుటుంబాన్ని తారుమారు చేసేసాడు. ఇప్పుడు నువ్వేం చేయాలి? తారుమారు జీవితంలో నుంచి నువ్వు రక్షించుకోవాలంటే తిరిగి నువ్వేం చేయాలంటే ఆయన సన్నిధిలో మారు మనసు పొందాలి, రక్షణ నువ్వు పొందుకోవాలి, దేవుని యొక్క కృపను నువ్వు పొందుకోవాలి. పరలోకం మళ్ళీ నాకు కావాలి, నీ సన్నిధి నా కుటుంబంలో ఉండాలి ప్రభా, నీ చిత్తం లేకుండా వెళ్ళిపో అని చెప్పి బాబేల్ అంటే తారుమారు అన్నర్థం. దేవుడు దాన్ని దిగొచ్చి తారుమారు చేసేసాడు. రెండో చోట ఎక్కడ దిగొచ్చాడంటే అండి సొదొమ గొమొర పట్టణంలోకి ఆయన దిగి వచ్చున్నాడు అంట. ఎందుకు దిగొచ్చినాడంటే ఆదికాండం 19వ అధ్యాయం 24-25 వాక్యాన్ని మనం చదువుదాం. 19వ అధ్యాయము 24-25. అప్పుడు యెహోవా సొదొమ మీదను గొమొర మీదను గంధకమును అగ్నిని ఆకాశం నుండి కురిపించి ఆ పట్టణములను, ఆ మైదానమంతటిని, ఆ పట్టణములలో నివసించి వారిని అందరినీ నేల మొలకలతో నాశనము చేశాడంటండి. దేవుడు సొదొమ గొమొర పట్టణం మీదకి దిగివచ్చున్నాడు. ఈరోజు యేసే కూడా మన మధ్యకి దిగొచ్చున్నాడు. ఇక్కడ ఎందుకు దిగొచ్చాడంటే ఆయన సొదొమ గొమొర మొర విన్నాడంట. ఏం మొర వాళ్ళది? పాపము, భయంకరమైన పాపం అనే మొర దేవుని దగ్గర చేరింది. వారిని నాశనం చేస్తానికి ఆయన దిగొస్తాయని అంటున్నాడు. వారి లెక్క సంపూర్ణమైందో లేదో చూస్తానికి నేను దిగొచ్చాను అంటున్నాడు. అంటే లెక్కేశాడు. 1, 2, 3, 4, 5, 6, 7 అనే అంకె వచ్చిందా అయిపోయింది మన కుటుంబం. లెక్కేస్తున్నాడు. ఈ ఉదయకాల సమయంలో ప్రభు మన మధ్యకి దిగొచ్చున్నాడు. నీ లెక్క సంపూర్ణమైందా? సొదొమ అనే ట్విన్ సిటీస్ అయ్యి, సొదొమ గొమొర అనేది ట్విన్ సిటీస్. హైదరాబాద్, సికింద్రాబాద్ ఎలాగో విజయవాడ, గుంటూరు మనకి ఎలాగో ట్విన్ సిటీస్గా ఉన్నాయో అలాగే మన ఆ పట్టణమని, ఆ గ్రామాన్ని, ఆ దేశం మీదకి దేవుడు దిగొస్తున్నాడు. ఈరోజు చూడండి, మనం అనేక వార్తలను వింటున్నామా లేదా? వింటున్నాం. అకాల వర్షాలతో పొలాలు కొట్టుకుపోతున్నాయి, భూకంపాలు, కరువులు, భయంకరమైన యుద్ధాలు, దేశాలు నాశనం అయిపోతాయి. కారణం ఎందుకు? వారి లెక్క సంపూర్ణము చేస్తున్నాడు దేవుడు. ఈరోజు ఇంకా నీ కుటుంబాన్ని దేవుడు లెక్కని సంపూర్ణం చేయకముందే నువ్వు సరి చేసుకుంటావా? ఒక ఆశీర్వాదాన్ని చూస్తావు. లేదా సొదొమ గొమొర పట్టణం వల్లే నీ కుటుంబము కూడా వేరులతో సహా పెకిలి చేస్తాడంట దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, కొన్ని పట్టణాలని దేవుడు
లెక్కించి ఎలాగ నాశనం చేశాడో, ఎలాగ ఆ పట్టణాన్ని దేవుడు శిక్షించాడో బైబిల్లో ఉన్నాయి. చూద్దాం. ఆమోస్ గ్రంథము 1వ అధ్యాయము 3వ వాక్యాన్ని మనం చదువుదాం. ఆమోస్ గ్రంథము 1వ అధ్యాయము 3వ వాక్యం. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, దమస్కు 3 సార్లు 4 సార్లు చేసిన దోషమును పట్టి దాన్ని తప్పకుండా దాన్ని నేను శిక్షిస్తాను అంటున్నాడండి. చాలండి, శిక్షిస్తాను. దమస్కను పట్టణం చాలా అందమైన పట్టణం. అది దేవుడు అంటున్నాడు, దాన్ని నేను విడిచిపెట్టను అని దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. అలాగే 3వ వాక్యం కూడా చదువుదాము. అది తర్వాత 6వ వాక్యాన్ని ఒకసారి చూద్దాం. ఏమనగా చేత గాజా పట్టణాన్ని కూడా విడిచిపెట్టలేదు. దాని తర్వాత 11వ వాక్యం చూద్దాం. ఏమనగా చేత ఎదోమ పట్టణంలో కూడా విడిచిపెట్టలేదు. 9వ వాక్యంలో చూస్తే తీరు అనే ఒక పట్టణం ఉంది, దాన్ని కూడా దేవుడు విడిచిపెట్టలేదు. 13వ వాక్యం కూడా చూద్దామా. చూస్తే అమ్మోనీలను కూడా దేవుడు విడిచిపెట్టలేదండి. అలాగే 2వ అధ్యాయము 1వ వాక్యం, మోయాబు అనే పట్టణము కూడా 3-4 సార్లు దోషమును కూడా నేను విడిచిపెట్టను. 4వ వాక్యం చూద్దాము. యూదా తప్పకుండా శిక్షిస్తాను అంటాడు. 6వ వాక్యం చూసినప్పుడు ఇజ్రాయేలు 3 సార్లు దోషమును పట్టి తప్పకుండా శిక్షిస్తాను అంటున్నాడు. అంటే దేవుడు ఎవరిని విడిచిపెట్టడు, ఎవరిని వదిలిపెట్టడండి. ఆయన కౌంట్ సంపూర్ణమైందంటే 7 అనే అంకె వచ్చిందిరా అనంటే నీ కుటుంబము ఆ రోజుతో ముగించబడింది. అంతే. రక్షణ లేకుండా చనిపోతున్నారు చాలా మంది. ఎందుకు? వారి కౌంట్ ముగించబడింది. అంతే. ఈరోజు మారు మనసుకి ఇచ్చిన సమయం అయిపోయింది, రక్షించబడిన సమయం అయిపోయింది. ఎంతోమంది బాప్టిజం తీసుకోకుండా నిర్లక్ష్యపరుస్తున్నారు. నీ కౌంట్ ముగించబడుతుంది, జాగ్రత్త. లెక్కేస్తున్నాడు దేవుడు. ఆయన మన మధ్యలోకి దిగొచ్చాడు. ఈ రోజున నువ్వు కనికరించబడతావా, అలాగే తిరిగి వెళ్తావా సరి చేసుకోకుండా? ఇంకా సిగరెట్ తాగుతున్నావా, ఇంకా మందు తాగుతున్నావా, ఇంకా కూర్చొని ఇంట్లో సినిమా సీరియల్ చూస్తా కూర్చున్నావా, ఇంకా నువ్వు పాపంలో మునిగి తేల్తున్నావా? ఈ రాత్రి ఈ మధ్యకాలంలో దేవుడు చెప్తున్నాడు, నిన్ను లెక్కిస్తున్నాడు నీ పాపాన్ని. అది ముగించబడిందా అంతే. పెక్కిలిచ్చేస్తాడంట, వేరులతో సహా పెక్కిలిచ్చేస్తాడంట. కుటుంబం సమేతంగా కూర్చొని దేవునికి ఇష్టమైన కార్యాల్లో ఉన్నావా, నీ మొర దేవుని దగ్గరికి వెళ్తుంది. నీ పాపమని మొర, జాగ్రత్త. నీ మొర దేవుని దగ్గరికి వెళ్తుంది. ఒక రోజు మోషేతో దేవుడు చెప్తున్నాడు, మోషే నేను నీ ప్రజలతో రాను, నేను ఒకవేళ వస్తే దారిలో నేను వారిని సంహరిస్తానేమో. దేవుడు అంటాడు, నేను వారితో వస్తే నేను వారిని సంహరిస్తానేమో, నువ్వే తీసుకొని వెళ్ళి అంటున్నాడు దేవుడు. మోషే అంటే దేవుడికి చాలా ఇష్టము. ప్రభు అంటాడు మోషే, దేవుడు అంటాడు మోషేతో, ప్రభా నువ్వు రాకపోతే నేను ఇక్కడి నుంచి వెళ్ళనయ్యా, నువ్వు రాకపోతే నేను ఇక్కడి నుంచి వెళ్ళను, నీ సన్నిధి లేకపోతే నేనేమి చేయలేనయ్యా. ఎందుకు మోషే దేవుని బతిలాడుకుంటున్నాడు, ఎందుకు సన్నిధి లేకపోతే నేను రాను, నేను వెళ్ళను, కాననొద్దు నాకు, నేను ఇక్కడే ఉండిపోతా అని ఎందుకంటున్నాడు? ఎందుకంటే మోషేకి తెలుసు శత్రు సైన్యం ఉంది, యుద్ధాలు ఉన్నాయి, రోగాలు ఉన్నాయి, భయంకర అపవాది పోరాటాలు ఉన్నాయి. కానానికి వెళ్ళేటప్పుడు అనేక పోరాటాలు ఉన్నాయి. అందుకని మోషే అంటున్నాడు, నేను వెళ్ళను ప్రభా నువ్వు రాకపోతే. కానీ ప్రభు అంటే నేను వస్తే చంపేస్తాను వాళ్ళని అంటున్నాడు. నేను వచ్చానా వాళ్ళందరినీ సంహరించేస్తాను, నేను రాను వాళ్ళతో. వాళ్ళ క్రియలు నన్ను గాయపరుస్తున్నాయి, వారు నన్ను దుఃఖపెడుతున్నారు, వారు నన్ను బాధ పెడుతున్నారు, నేను రాను మోషే అని అంటుంటే దేవుడు మోషే అంటాడు, లేదు ప్రభా లేదయ్యా, నువ్వు రావాల్సిందే, నీ సన్నిధి లేకుండా నేను ఏమీ చేయలేను ప్రభా, చేయలేనయ్యా. ఎన్నిసార్లు
ప్రార్థన చేయకుండా నువ్వు బయటికి వెళ్ళావు, ఎన్నిసార్లు వాక్యం చదవకుండా నువ్వు బయటికి వెళ్ళావు, ఎన్నిసార్లు వాక్యం లేకుండా కుటుంబ ప్రార్థన లేకుండా దేవుని ఎన్నిసార్లు, ఎన్ని దినాలు, ఎన్ని సంవత్సరాలు గడిచిపోతా ఉన్నాయి. అందుకని ఈరోజు యుద్ధాలని ఇంట్లో, పోరాటాలు, శ్రమలు, కష్టాలు, కుటుంబంలో సమస్యలు, నెమ్మది లేదు, సంతోషం లేదు. కారణము ఆయన సన్నిధి నీకు ముందుగా వెళ్ళట్లేదు. నువ్వు వెళ్తున్నావు, నువ్వు పరిగెడుతున్నావు. అందుకని అప్పజెయ్యాలి. నీ జ్ఞానం పనిచేస్తుంది. మోషే అంటున్నాడు, నేను వెళ్ళని ప్రజలు తీసుకొని అని ఆగిపోయాడు. అంతే, నేను వెళ్ళను, అంతే. వా, ఆ భక్తి ఉందా? ప్రభా, నువ్వు ఈరోజు రాకపోతే, ఎందుకంటే ఆయన రాకపోతే నువ్వు పాపంలో పడిపోతావమ్మా. ఆయన రాకపోతే నువ్వు అపిత్రాలు అయిపోతావు. ఆయన నీకు ముందుగా వెళ్ళకపోతే నీకు రోగాలు వచ్చేస్తాయి. నీ కుటుంబంలో శోధనలు, శ్రమలు, వ్యాధులు అల్లుకపోతే, ఆయన నీకు ముందుగా వెళ్ళకపోతే. అవి గుర్తున్నాయా? లెగిసినప్పుడు దేవుని సలు, ప్రభా కోరుకుంటున్నావా? కృపను కోరుకుంటున్నావా? నువ్వు రావయ్యా, నువ్వు రా అని బతులు అడుగుకుంటున్నావా? లేదండి, ఆయన కాదు వచ్చేది. ఎవరు వస్తారు నీ ముందు? ప్రార్థన ఒక స్తోత్రం చెప్తా, 2 నిమిషాలు 5 నిమిషాలు చేసుకొని బయటకు పోతున్నావు. అందుకని ఈరోజు నీ కుటుంబంలో తారుమారైపోయింది. నీ కుటుంబంలో నెమ్మది లేదు, సంతోషం లేదు. సొదొమ గొమొర్రా పట్టణాన్ని చూశాడు దేవుడు, వాడు దేవుడి దగ్గరికి వచ్చేసంట. అబ్రాహాం లేడా అక్కడ? లోతు లేడా పట్టణంలో? అబ్రాహాం యుద్ధము చేసి శత్రుని జయించి రాజుకు అప్పగించాడు కదా. నీ దేవుడు గొప్పడు అన్నారు కదా యెహోవా దేవుడు. అంటే దేవుని ఒక సువార్త గ్రామంలో ప్రకటించలేదా? ప్రకటించబడింది. లోతు లేడా అక్కడ? ప్రకటించబడింది. కానీ వారి పాపమంట వారు వింటున్నారే, కానీ వారి పాపాన్ని విడిచిపెట్టలేదు. ఈరోజు నీ ఇంట్లోకి ఆయన దిగి రావాలి. ఎందుకు దిగి రావాలి? శిక్షిస్తాను కోరుకుంటున్నావా? ఆయన కానీ ఒక్కసారి వదిలిపెడితే నీ చెయ్యి తారుమారైపోతే నీ జీవితమా. సొదొమ గొమొర్రా పట్టణాన్ని దేవుడు చెయ్యి విడిచిపెట్టాడంతే. అగ్నిని వేశాడంట. అగ్నితో ఆ దేశాన్ని, ఆ పట్టణముని, ప్రజల్ని మొత్తాన్ని బూడిద చేసేశారు. ఎంత భయంకర పాపం తెలుసండి. వారు పురుషుల పాపము, స్త్రీలతో పాపము. లోతుని బయట తీసుకొని వస్తే దేవదూతలు వస్తే, ఆ దేవదూతలు మాకు పంపించు, మేము వారితో పాపం చేస్తాము అని చెప్పి ఎంత భయంకర పాపంతో ఆ దేశం నిండిపోయింది. మరి నీ ఇల్లు ఎలాగుంది? పాపంతో కూడుంది నీ ఇల్లు. పరిశుద్ధంగా జీవిస్తున్నారు. నీ ఇల్లు ఎలాగుంది? నీ గృహం ఎలాగుంది? ఆచారాలు కష్టలు. ఏమండి, పిల్లలకి జ్వరం వచ్చినా, దగ్గు వచ్చినా, జలుబు వచ్చినా ఎంత పెద్ద తాయితీ కడతాం. ఎంత పెద్ద తాయితీ అంటే నీ ఇల్లు దెయ్యపుతో నిండి పడింది. అంతే. దేవుడు లేడు నీ ఇంట్లో. విగ్రహారాధన ఆచారాలు, అన్యుల ఆచారాలు. నీ ఇంట్లో దేవుడు లేడు. లెక్క సంపూర్తి చేస్తాడు ఏదో ఒక రోజు. నా జాగ్రత్త. అది ఈ రోజే చేయొచ్చేమో, రేపు చేయొచ్చు, ఎల్లుండి చేయొచ్చు. ఎప్పుడు లెక్క నీ ఇంట్లో పూర్తి అయిద్దో నాకైతే తెలియదు. ఆయన దిగొచ్చాడు. ఈ రోజున ఆ లెక్కని సరి చేసుకుంటావా? బతుకు బాగుపడిపోతావు. కృపను కోరుకుంటావా? నీ పాప దోషములన్నిటిని క్షమిస్తాడు. లేదు, మా ఇల్లు కూడా సొదొమ గొమొర్రా పట్టణము వల్లే నాశనం అయిపోవాలి అని నీ చేతిలోనే ఉందండి. నీ రక్షణ అనేది నీ చేతిలోనే ఉంది. పాపం చేయాలన్నా నీ చేతిలో ఉంది. 2 పడవల మీద కాలు వేస్తానికి దేవుడు ఒప్పుకోడు. ఇటు పాపము కావాలి, ఇటు పరలోకం కావాలంటే దేవుడు మనకి ఇవ్వడైనా ఇవ్వడు. ఆలోచించుకోండి. ఈరోజు నువ్వు ఏం కావాలని నువ్వు కోరుకుంటున్నావు? ఏది నువ్వు ఆశపడుతున్నావు? ఒక్కసారి గ్రహింపు తెచ్చుకో. విడిచిపెట్టుకుంటావా? నువ్వు ఈరోజు సెల్ ఫోన్ ముందు కూర్చుంటున్నా, టీవీ ముందు కూర్చుంటున్నా, లెక్కను కడుతున్నాడు దేవుడు. కౌంట్ చేస్తున్నాడు. కౌంట్ ముగించబడిందా చూస్తేనే ఎగిరిపోతాను ప్రాణం. జాగ్రత్త. నేను చెప్పట్లా, బైబిలే చెప్తుంది. అగ్నితో కాల్చేశాడంట. ఎందుకు? వారి పాపం విషయమే లెక్క సంపూర్ణమైందంట. మొన్న ఇదే వాక్యము ఒక చాటు చెప్పినప్పుడు వాళ్ళ పాప ఇన్నిన తర్వాత ఇంటికి వెళ్ళిపోయిందంట. వాళ్ళ అమ్మాయి 1, 2, 3 అంటుందంట.
అంటే వెంటనే వాక్యం గుర్తుకొచ్చి వాళ్ళ అమ్మాయి తన 7 అన్నమాటకి అన్నద్దే అని అంటుందంట. 7 అన్నమాటకి అనద్దు, భయం వేస్తుంది. ఆ అమ్మాయి అంటే నాకు ఫోన్ చేసి, ఏంటన్నా మా అమ్మాయి టాప్కి 1, 2, 3 అని అంటుంది, నాకు ఎప్పుడు అన్నది ఇప్పుడే గట్టిగా అరుస్తుంది, చెప్పే కొంత అరుస్తుంది అంటే నీ అన్న నీ లెక్క సంపూర్ణం అవుతుందేమో, దేవుడు గుర్తు చేస్తున్నాడేమో, సరి చేసుకో. ఆ నోరు కట్టడం కాదు 7 అనొద్దు అంటుంది. కానీ ఆ పాప అనకపోయినా ఆయన 7 అనేదానికి అవుగానే తీసేస్తాడు. ఈరోజు నీ భర్త రక్షణ పొందకుండా, నీ భార్య రక్షణ, మీ బిడ్డల రక్షణ పొందకుండా ముగించబడితే, చిన్న వయసులో వాళ్ళ ప్రాణాలు పోతున్నాయంటే వారి లెక్క పరిపూర్ణత అయిపోయిందంటే, ఈ లోకంలో వాళ్ళ కౌంటు ముగించబడింది. ఎందుకు వాళ్ళ లెక్క ముగించబడిందంటే తల్లిదండ్రులు సరిగా ప్రార్థన చేయలేదు. అందుకని నీ బిడ్డలు చిన్న వయసులోనే వాళ్ళ ప్రాణం ముగించబడుతుంది. తల్లిదండ్రులు తప్పిపోయారు, తల్లిదండ్రులు చేసిన పాపము ఈరోజు బిడ్డల మీద పడింది. ఈరోజు ఆ బిడ్డలు ఎలాగున్నారండి? బైక్ మీద వెళ్ళేటప్పుడు స్టంట్లు వేస్తా, పచ్చబొట్లు వేసుకుంటా భయంకరంగా ఉన్నారు. లోకంలో భయంకర పాపములు, గంజాయికి, తాగులకి, సిగరెట్లకి అప్పితరులోనైపోయారు. నీ బిడ్డలు పాడైపోయారు. ఈరోజు నీ బిడ్డలు అప్పితరులు అయిపోయారు. కారణము నువ్వే, నేనే. నా బిడ్డల కారణం నేనే. ఈరోజు ఇక్కడ నిలబడితే మీరు పాడవటం కారణం నేనే అని నేను ఒప్పుకోగలుగుతాను. ఈరోజు నువ్వు ఒప్పుకోగలుగుతావా? సరి చేసుకోగలుగుతావా? సరి చేసుకుంటే నీ బిడ్డల మీద ఉన్న శాపం కొట్టివేయబడింది, నీ భర్త మీద ఉన్న శాపం కొట్టివేయబడింది. ఇదిగో మీ మీద ఉన్న ప్రతి ఒక్క కీడుని దేవుడు తొలగించగలుగుతాడు. ఆయన కోపాన్ని చల్లార్చగలుగుతాం. ప్రార్థన ద్వారా, స్తోత్రం ద్వారా చల్లార్చగలుగుతాం. ఉపవాసాల ద్వారా ఆయన కోపాన్ని మనము మోషేతో ఒకరోజు దేవుడు చెప్పాడు, మోషే, ఈ ప్రజలు విననలని వారిగా ఉన్నారు, వీళ్ళందరినీ తీసేస్తా, వేరొక జనాన్ని ఇస్తానంటే వద్దు ప్రభా అని అడ్డుపడ్డాడండి. 40 పగలు 40 రాత్రులు మోషే ఉపవాసం ఉండి ప్రజల రక్షణ కొరకు, వాళ్ళు చేసిన దోషము కొరకు ప్రార్థన చేస్తున్నారు. ఈ రోజున ఇక్కడ ఉన్నప్పుడు, దేవుని మందిరప్పుడు పరిశుద్ధంగా జీవిస్తున్నావు. ఇంటికి వెళ్ళగానే నువ్వేమంటున్నావు? దేవుడు ఏమయ్యాడు మాకెందుకు? సేవకుడు మన మధ్యలో లేడు, దేవుడు మన మధ్యలో లేడు, మన ఇష్టానుసారంగా మనం జీవిద్దామా అని నువ్వు అనుకుంటున్నావా? మోషే 40 పగలు 40 రాత్రులు ప్రార్థనకు వెళ్ళినప్పుడు ఇజ్రాయేల్ ప్రజలు కూడా ఒక తోడును చేసుకొని ఇదే దేవుడు అని చెప్పి ఆ తోడుని ఆచరిస్తున్నారు. వాళ్ళు సంహరించేసేసాడు దేవుడు. అంతే. నీ సేవకుడు తెలియకుండా నువ్వు అనేక రకాలైన పాపాలు చేస్తున్నావేమో, సంహరించబడిపోతుంది. జాగ్రత్త. అరణ్యంలో సంహరించేశాడు. ఆ దూడం చేసుకున్నప్పుడు, ఆరాధన చేస్తున్నప్పుడు అక్కడ మోషే లేడు, సేవకుడు వెళ్ళాడు దేవునితో గడుపుతానికి, ప్రార్థిస్తున్నాడు. కానీ దేవుడు చూస్తున్నాడు, వాళ్ళ బిహేవియర్ చూస్తున్నాడు, వాళ్ళ ప్రవర్తన దేవుడు చూస్తున్నాడు. తీసేశాడు దేవుడు. అంతే. ఈరోజు నీకు ఎట్టి మార్గం నీకు కావాలి. సొదొమ గొమొర్రా పట్టణం లాగా నీ పట్టణం నాశనం అయిపోవాలా? నోవహు పట్టణంకి దేవుడు ఒక తీర్పు తీసుకొచ్చినట్టుగా ఆ తీర్పు వల్ల అయిపోవాలా? నీ కుటుంబం బబులోను పట్టణంలో తారుమారైపోయినట్టుగా నీ కుటుంబం తారుమారైపోవాలా? ఒక్కసారి నీకు నువ్వే ఆలోచించుకో. 2 పేతురు 3వ అధ్యాయము 10వ వాక్యాన్ని మనం చదువుదాం. 2 పేతురు 3వ అధ్యాయం 10వ వాక్యం. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును, ఆకాశమును గతించిపోవును, లయమైపోవును, భూమియు కాలిపోతాయంట. చాలండి, కాలిపోతాయంటండి. ఎలా కాలిపోతాయండి? ఈ దినాల్లో అన్ని దేశాలు ఏం తయారు చేసుకుంటున్నాయి? అణుబాంబులు తయారు చేసుకుంటున్నాయి. అన్ని దేశంలో అణుబాంబులు ఉన్నాయి. దేశం మీదకి దేశం వేసి బాంబులు వేసి ఏమైపోద్దంట? కాలిపోద్దంట, బూడిదైపోద్ది ఒక దినము. ఆ భయంకరమైన పోరాటాల నుంచి నువ్వు కాపాడబడాలిరా అనంటే నీ లెక్క సంపూర్ణము అవ్వకూడదు. నీ పాపం విషయమే లెక్క సంపూర్ణము కాకముందే ఈ రాత్రి మధ్యాహ్న కాల సమయంలో దేవుడు నీకు ఒక అవకాశం ఇస్తున్నాడు సరి చేసుకోవటానికి. ప్రభా 1, 2 లెక్కేస్తున్నాడు దేవుడు.
7 అసలు మనం 6 కంటే ఎక్కువ చేసామా? ఎన్ని చేసి ఉంటామండి మనం? నిజంగా చెప్పండి, నేను 6 చేసిన చెయ్యొచ్చండి, ఇంక 7 ఒక్కటే ఉంది, అది ఇంకా చేయలే అన్నది. అంటే నువ్వు ఎన్ని చేసావో కౌంట్లెస్ సిన్ అనమాట. లెక్క పెట్టలేము, మన గుర్తుగడులు అన్ని చేశాము. ఇది కృపాకాలము, దైవ సేవకుల ప్రార్థన, పరిశుద్ధుల ప్రార్థన, కాపాడబడిపోతున్నావు. కానీ లెక్క అబ్రాముతో దేవుడు చెప్తున్నాడు, అబ్రామా సొదొమ గొమొర్రా పట్టణ నాశనం చేస్తానికి దిగొచ్చాను అంటున్నాడు. ప్రభువా 50 మంది అయ్యా, 40 మంది అయ్యా, 30 మంది అయ్యా, 20 మంది అయ్యా, 10 మంది లేరు, అసలు లేరు. అక్కడ ఒక్కడే ఉన్నాడు లోతు, ఒక్కడే ఉన్నాడు లోతు, ఒక్కడే ఉన్నాడు. 5 అడిగినా కూడా లేదు, ఇంకేమీ చేయలేకపోయాడు. అబ్రామును పట్టి, అక్కడున్న లోతును పట్టి అప్పుడు దాకా ఆ దేశాన్ని కృప చూపిస్తా వచ్చాడు. వినలేదు వాళ్ళు. కానీ ఇంకా అబ్రాము మొరపెట్టినా కూడా ఆ సొదొమ పట్టణాన్ని దేవుడు కాపాడలేదండి. అంటే ఇంకా నీ సేవకుడు ప్రార్థన చేసినా కూడా ఇంకా నీ పట్టణము, నీ ఇల్లు కాపాడబడదు. గుర్తుపెట్టుకో, నీ కోసం ఉపవాసాలు ప్రార్థన చేయొచ్చు. నువ్వు మారకుండా నీ ఇంట్లో ఎన్ని ఉపవాస ప్రార్థనలు పెట్టుకున్న వేస్టేనండి. నువ్వు పాపాన్ని విడిచిపెట్టకుండా ఎన్ని ప్రార్థనలు ఇంట్లో జరిగిన వేస్టే. ఎందుకంటే కౌంట్ చేస్తున్నాడు దేవుడు, ఎప్పుడో ఫినిష్ చేస్తాడు. ఇప్పటికే చాలా పోరాటాలు నీ కుటుంబంలో, బిడ్డలతో పోరాటాలు, భర్తతో పోరాటాలు, కోడలతో పోరాటాలు, అత్తతో పోరాటాలు, ఉద్యోగాలు, అప్పులు, వ్యాధులు, సమస్యలతో పోరాడుతున్నావు. ఇంకా నేను ఈ లోకం నుంచి తీసేయలేదు, పోరాడుతున్నావు. కానీ అది తీసేయక ముందే సరి చేసుకో. పేతురు ఎవరండి? విద్య లేని పామరుడు, ప్రవచిస్తున్నాడు. అంత్య దినములో జరగబోయే కార్యాల్ని ప్రవచిస్తున్నాడు. ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నప్పుడు నీ హృదయంలో ఒక భయం ఉందా? కౌంట్ చేస్తానికి దిగున్నాడు. కౌంట్ చేశాడు 3 సంవత్సరాలు. ఎప్పుడు? కరోనాతో పట్టణాలు ప్రజలు లేచిపోయారు. కౌంట్ చేశాడు. ఎంతమంది సేవకులు చెయ్యెత్తినా కూడా ఆగల. ప్రపంచం మొత్తం ఆ కరోనాతో లేచిపోయింది. ఒక్కసారి కౌంట్ చేశాడు, అంతే, ఫినిష్ చేసేసాడు. పట్టణాలు లేపల మనుషులు లేపేశాడు. అప్పుడు కరోనాతో. అంటే దాంట్లో కొంతమంది పరిశుద్ధులు ఉన్నారు, ఆ లెక్క వేరే. కానీ పరిశుద్ధత లేకుండా, దేవుని నమ్ముకోకుండా ఎంతమంది చనిపోయారు, ఎంతమంది చంపారు. అకాల వర్షాలు, భూకంపాలతో లేచిపోతున్నాయి. లెక్క కౌంట్ అయితేనే భూకంపం అండి. లెక్క కౌంట్ అయితేనే నీ పొలం పోయితే, లెక్క కౌంట్ అయితేనే నువ్వు కష్టపడి చదువు ఉద్యోగం రాదు. బ్రేక్ అవుతుంది, ఉద్యోగంలో బ్రేక్, పిల్లలకి బ్రేక్, అన్నిట్లో ఆస్తి నష్టాలు, వ్యాపార నష్టాలు, అన్ని బ్రేక్. ఎందుకు చెప్పనా? వార్నింగ్. ఇది దేవుడు ఫినిష్ అవ్వాల వార్నింగ్. ఇవన్నీ సరి చేసుకోవటానికి ఒక కృప. ఎన్ని తెలుస్తున్నాయంటే వెంటనే ఏమవ్వాలి? సరి అయిపోయి దేవుని దగ్గరికి వచ్చేమనాలి, ప్రభా నన్ను క్షమించు అని దేవుని దగ్గర ప్రాధేయపడితే ఒక ఆశీర్వాదం ఈరోజు చూస్తా. నాకు వద్దు, నేను ఇలాగే ఉంటా, నా ఇల్లు సొదొమ గొమొర్రాగా అవ్వాలి, బబులోను పట్టణంలాగా నా కుటుంబం తారుమారు అయిపోవాలి, ఇలాగే కోరుకున్నావు. అందం చూసి పెళ్లి చేసుకో, తారుమారు. బిడ్డల్లో తారుమారు. ఉద్యోగం చూసుకున్నావు, మంచి ఉద్యోగం, నీ జ్ఞానంతో వెళ్ళావు, తారుమారు పోయింది ఉద్యోగం, బయటకు వచ్చావు, తారుమారు చేసేస్తాడు దేవుడు. జాగ్రత్త. ఆయన సన్నిధి లేకుండా నువ్వు వెళ్తే నిన్ను సంహరిస్తాడు దేవుడు. నీతో పాటు ఆయన రమ్మంటున్నావుగా, ప్రభా నాతో రాయ్యా అని అంటున్నావు. కూర్చొని నువ్వేం చూస్తున్నావు? ఆయన ఇంటికి వస్తే సినిమా చూస్తావు కూర్చున్నావు. ఆయన అక్కడ ఉంటాడు. ఏం చేస్తాడు తెలుసా? కౌంట్ చేస్తాడు. అనవసరంగా పిలవద్దు దేవుణ్ణి. ప్రతిదానికి పిలిచేవనుకో సంహరించబడతావు, పోతాం అనమాట. మోషేతో అదే, నేను వచ్చానా చచ్చిపోతారు ఈ ప్రజలు, నేను వచ్చానా చచ్చిపోతారు, జాగ్రత్త, చంపేస్తాను వీళ్ళందరినీ, నేను రాను కానీ నువ్వు పట్టుకెళ్ళు అన్నాడు. కానీ మోషే దేవుని వదిలిపెట్టలా. ప్రభా నా బిడ్డలు తప్పే చేశారు, కానీ సంహరించద్దయ్యా. సేవకుడు అడ్డుపడుతున్నాడండి.
సేవకు నువ్వు రాకపోతే నేను వెళ్ళనయ్యా, నాకు ఆ కానాను వద్దు, నాకు ఆ పరలోకం వద్దయ్యా అని అడుగుతున్నాడు. కానీ దేవుని కోపాన్ని మోషే చల్లారుస్తున్నాడండి. ఈరోజు సేవకుడు చేసిన ప్రార్థనలు నీ కుటుంబంలో ఏ శిక్ష విధి రాకుండా ఆగుతా ఉంది, కౌంట్ ఫినిష్ అవ్వకుండా ఆగుతా ఉంది. జాగ్రత్తగా ఉండమంటున్నాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ద్వితీయోపదేశకాండం 29వ అధ్యాయము 23వ వాక్యం. ద్వితీయోపదేశకాండం 29:23. నశింపచేసి ఆత్మ నెబోయిలు ఆ సమస్త దేశమును కాల్చివేశాడు. చాలండి. సొదొమ, గొమొర్రా, నెబోయిలు, ఆత్మ 4 పట్టణాలు. అవి రెండుతో కాదు, సొదొమ ఒక పట్టణము, గొమొర్రా ఒక పట్టణము, ఆత్మ ఒక పట్టణము, నెబోయిలు ఒక పట్టణము. ఈ 4 పట్టణాలని దేవుడు అగ్నితో కాల్చేశాడంట, బూడిద చేసేసాడనమాట. ఎందుకు బూడిద చేసేసాడు? సొదొమ అంటే ఏంటంటే, మొట్టమొదటి సొదొమ గురించి మనం ధ్యానిద్దాం. సొదొమ అంటే ఏంటంటే కాల్చబడుట అని అర్థం అంట, రగులు కొనుట అని అర్థం. అంటే ఈరోజు పాపము విషయంలో నువ్వు ఎలాగున్నావు? పాపము విషయంలో నువ్వు ఎలాగున్నావండి? నీకు ఇష్టానుసారమైన జీవితంలో నువ్వు పరిగెడుతున్నావు. సొదొమలో భయంకరమైన పాపం విషయంలో వారు కోరికలు తీర్చుకోవటానికి అత్యాసక్తితో ఉన్నారు. ఎలాంటి పాపం వాళ్ళు చేస్తున్నారంటే, స్త్రీలు స్త్రీలు, పురుషులు పురుషులు, పశువులతో, దేవదతులతో పాపం చెరుక కోరిక. చిన్న బిడ్డల సైతం నుంచి పెద్దవారు దాకా వారు పాపముతో నిండిపోయిందంట. వారి ప్రాణాత్మ దేహము పాపముతో నిండిపోయింది. ఈరోజు నీ తలంపులు, నీ చూపులు, నీ ఆలోచనలు, నీ దేహంలో ఉన్న కోరికలు దేంతో నిండిపోయి ఉన్నాయి? ఈ రోజున ఏం కోరుకుంటుంది ఈ దేహము నిన్ను? ప్రతి రోజున ఈ దేహం నీకు ఏది ఆశపడుతుంది? పాపం చేయాలని ఒక ఆశపడుతుందా? అదే సొదొమ అనే ఆత్మ నీలో ఉంది. సొదొమ అనే ఆత్మ నీలో ఉంది. దేవుని యొక్క అభిషేకముతో నువ్వు దాన్ని కాల్చబడాలి. ఈ రోజున ఆ కోరికలని కాల్చబడాలి. దేవుని సన్నిధి రాకపోతే ఈ కోరికలు నువ్వు నశించిపోతావు, ఈ పాపములు నశించిపోతావు. యేసయ్య నీతో పాటు ఉంటే, నీలో ఉంటే ఏ పాపమును చేయవు. నీలో దేవుడు లేకపోతేనే, నీతో దేవుడు లేకపోతేనే ఈరోజు నువ్వు పాపం చేస్తున్నావు. ఇంట్లో కూర్చొని, టీవీల ముందుకు వచ్చాను, సెల్ ఫోన్ ముందుకు వచ్చాను, అక్కడిక్కడికి వెళ్ళి నిష్ఠాంసం జీవితం జీవిస్తున్నవే అంటే నీతో దేవుడు లేడు అన్న అర్థము. దేవుడు లేడు అని అర్థము. అంటే అది సొదొమ ఒక ఆత్మ. సొదొమ ఒక ఆత్మది. కయ్యనుతో దేవుడు చెప్తాడు కదా, కయ్యను వాకిట నీ పాపము పొంచి ఉంది, వాకిట పాపం పొంచి ఉంది, దానికి నీ మీద వాంఛ కలుగుతుంది. ఈరోజు ఎంతమంది పాపం కోసం పరిగెడుతున్నారు ఈ లోకంలో? పాపం కోసం అటు ఇటు పరిగెడుతున్నారు. యవ్వన బిడ్డలు కానీ, పెళ్ళైన వాళ్ళు కానీ, ఎంతమంది భార్య ఉండగానే, భర్త ఉండగానే పాపం కోసం పరిగెడుతున్నారు. ఎవరికి తెలియకుండా పరిగెడుతున్నారు. జాగ్రత్త. ఒక దినం కాల్చబడితే నీ దేహము, ఒక దినం లెక్క సంపూర్ణమైపోద్ది. జాగ్రత్త. ఏం కోరుకుంటుంది ఈ దేహం? ఎందుకు ఈ లోకంలో నీకు అలా కోరుకుంటుంది అంటే, దేవుని యొక్క సన్నిధి నీతో లేదు. ఎందుకంటే ఇదిగో అందుకని మోషే అంటున్నాడు, ప్రభా నువ్వు రాకపోతే నేను పాపంలో పడిపోతానయ్యా. ప్రభా యుద్ధములో శత్రువు ఉన్నాడు, పాపం ఉంది మా ఎదుట, మేము పడిపోతామయ్యా నువ్వు రాకపోతే. మేము కానానికి వెళ్ళలేవు. ఈరోజు మన ప్రయాణం ఎక్కడికంటే కానానికి మనం ప్రయాణం చేస్తున్నాం. ఈ కానానికి నువ్వు ప్రయాణం కావాలంటే దేవుని యొక్క ఆత్మని ముందు ఉండాలి, దేవుని యొక్క అభిషేకంతో మనం నింపబడాలి, ప్రార్థనతో నింపబడాలి, వాక్యంతో నింపబడాలి, కుటుంబ ప్రార్థనతో నింపబడాలి. ఏది లేకపోయినా నువ్వు పాపంలో పడిపోతావు. ఆ రోజున ఎర్లీ మార్నింగ్ లెగాలి, వ్యక్తిగత ప్రార్థన ఉండాలి, స్తోత్ర ప్రార్థన, కుటుంబ ప్రార్థన ఉండాలి, బైబిల్ చదవాలి. ఈ 4 నీకు ఏది లేకపోయినా నువ్వు పాపాన్ని పడ. ఆదివారం పూట గుడికి రాకుండా ఇంట్లో కూర్చుంటారు. నీ ఇల్లు ఎలాగైతే తెలుసా? సొదొమ గొమొర్రా పట్టణం వల్లే అయితే. కావాలా? నేను అనట్లేదండి, బైబిల్ చెప్తుంది.
ఈరోజు అనేక సొదొమ గొమొర పట్టణాలుగా, ఆ బబులోను పట్టణాలుగా నీ కుటుంబం ఎందుకు అలాగుంది? ఆదివారం పూట గుడికి రా, ఇంట్లో కూర్చుంటాం. ఏదో ఫంక్షన్ ఆదివారమే పెట్టుకుంటాం, గుడికి రా. దేవుని సన్నిధికి రాకపోతే నీ ఇల్లు ఒక్క రోజు రాకపోయినా చాలండి, నీ ఇల్లు సాతాను కూడా ఆక్రమించేస్తాడంతే. అందుకని మోషే అంటున్నాడు, నేను వెళ్ళను ఇక్కడి నుంచి కదను, నేను వెళ్ళనంతే ఇక్కడే ఉండిపోతాను, నేను వెళ్ళను ఒక్క అడుగు ముందుకే. ఊరికి అన్నాడా? దేవుని లేకుండా కాపాడబడుతుంది. ఈ వాక్యం వింటున్నప్పుడు నీకు పైస్తుందా? సొదొమ లాంటి జీవితం నీకుందా? సొదొమ లాంటి పరిస్థితి ఈ రోజు నువ్వు జీవితంలో కనపడుతుందా? యాకోబు పత్రిక 3:6 వాక్యం. యాకోబు గ్రంథం 3:6. 4 అగ్ని, 4 మన అవయములో ఉంచబడిన పాప ప్రపంచమే సర్వ శరీరమునకు కంటే అండి మాలిన్యము. అంటే సర్వ శరీరం కంటే నీ శరీరం మొత్తం మాలిన్యం చేసేది ఏంటంట? నీ నాలికే. నీ నాలిక నీ దేహాన్ని మొత్తాన్ని నాశనం చేసిద్దంట. నీ దేహాన్ని నాశనం ఉంటే కారణము నీ నాలికే. ఈ రోజున నీ నాలిక ఎలాగుంది? నీ చూపు వెలుగుగా ఉంటే నీ దేహమంతా వెలుగుమయంగా ఉంటుంది. ఎలాగుంది నీ నాలిక? సొదొమ లాగుంది నీ నాలిక. సొదొమ పట్టణస్తులు ఏం కోరుకుంటున్నారు? ఆ దేవత వాళ్ళ ఇంటికి మించుకుని నాకు పంపించు, మేము పాపం చేయాలి. పాపమే ఇంకా రెండోది ఏమి లేదు వాళ్ళకి. కోరికలు. ఏం కోరిక? ఈ రోజున ఏ కోరికలతో నువ్వు పరిగెడుతున్నావు? ఇల్లు కట్టుకోవాలని కోరిక, పెళ్లిళ్ళు చేసుకుని కోరిక, ఉద్యోగాలు, ఐఏఎస్, కలెక్టర్, డాక్టర్ కోరికలు. అబ్బో, మన వాళ్ళకి ఒక్కొక్కరికి ఒక కోరికలు, విపరీతమైన కోరికలు. ఎవరు కూడా దేవుడు పని చేయాలని కోరిక లేదు. దేవుని కోసం ప్రకాశించాలని ఒక కోరిక ఉందా? వాక్యం చదువుకోవాలి, ఉపాసనలు ఉండాలి, వేకు జోలు లెగాలి, దేవుని పని చేయాలి, దేవుని కోసం ప్రయాసపడి, ఏ కోరిక లేకుండా మిగతా ఏ కోరిక ఉన్నా కూడా అది నిన్ను నాశనానికి తీసుకొని వెళ్ళిపోద్ది అంతే. నీ కుటుంబం తారుమారైపోద్ది అంతే. నిత్యం అది నీ కుటుంబం తారుమారైపోద్ది. మంచి కోరికలే, ఉద్యోగం చేసుకోవాలి, పెళ్లి చేసుకోవాలి, పిల్లగనాలి, ఐఏఎస్, అన్ని మంచి కోరికలే, తప్పు కాదు. కానీ దేవుడి మీద దీనికంటే అధికంగా ఒక స్టెప్ దేవుడికి నీకు అధికమైన కోరికలు ఉన్నాయి. అది లేదా ఆ కోరికలకి కింద దేవుడిని పెట్టావా, తారుమారైపోతుంది. తారుమారైపోతండి. ఏం కోరుకుంటున్నావు ఈ రోజున? దేవుడు సహాయం చేయాలని మిమ్మల్ని కోరుకుంటున్నాడు. దేవుని యొక్క కృపను మేము కోరుకుంటున్నాడు. గొమొర అంటే రెండోది మునిగిపోవుట అన్న అర్థము. అంటే మునిగిపోవట అంటే దేంట్లో మునిగిపోవట? పాపములో మునిగిపోవట అన్న అర్థము. ఆ పట్టణము పాపములో చెక్కపడిపోయిందండి. ఏ పాపంలో మునిగిపోయినో? సిగరెట్లో మునిగిపోయావా? తాగుల్లో మునిగిపోయావా? సినిమాలో మునిగిపోయావా? అమ్మాయి శోధనలో మునిగిపోయావా? అబ్బాయి శోధనలో మునిగిపోయావా? అక్రమ సంబంధంలో మునిగిపోయామా? ఏ పాపంలో నువ్వు మునిగిపోయావు? ఏ పాపని నువ్వు మునిగిపోయావు? ఈరోజు విడిచిపెట్టలేకుండా ఈరోజు దేవుడు అంటున్నాడు, ఆయన దిగొచ్చాడంట. నువ్వు కానీ మునిగిపోయిన పాపలో పేతురు అంటున్నాడు, అయ్యా నేను మునిగిపోతున్నానయ్యా, నా చేయి పట్టుకో. ఈ మధ్యాహ్నం కాలంతో నీ చెయ్యి ఆయన అందిస్తే ఆయన నిన్ను పైకి లేపుతాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక ఇద్దరు ప్రేమికులు విపరీతంగా ప్రేమలో మునిగిపోయారు. అటు వాళ్ళ తల్లిదండ్రులు ఒప్పుకోలా, ఇటు ఈ అమ్మాయి తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. అప్పుడు వీళ్ళిద్దరు ఒకటి అనుకున్నారు, ఈరోజు మనం బతికున్న మీ అమ్మ మీ నాన్న, మా అమ్మ మా నాన్న మనం క్షేమంగా బతికించరు, మనం అనేదో విధంగా మనం చంపేస్తారు, మనమే విడిపోకుండా మనం చనిపోదాం అని చెప్పి ఇద్దరు తీర్మానం చేసుకొని సముద్రం దగ్గరికి వెళ్ళారంట. బేరాయి దగ్గర, నది దగ్గరికి ఇద్దరు చేయి పట్టుకున్నారు. 1, 2, 3 అనగానే మనం దూకేద్దాం, 3 అనగానే దూకేద్దాం అన్నారంట. వీడు 1, 2, 3 అనగానే ఆ అమ్మాయి దూకేసిందంట. వీడు దూకలేదంట. కానీ వీడికి ఆ అమ్మాయి లేకపోయేసరికి మెంటలాడైపోయాడు.
పిచ్చోడైపోయి రోడ్లమ్మడ తిరుగుతా 1, 2, 3 అంటున్నాడంట. మంచి చదువు చదివారు, 2 సివిల్స్ కోసం ప్రిపేర్ అయ్యారు. 2 సివిల్స్లో ర్యాంక్ కూడా వచ్చిందంట. వారి పాపములు మునిగిపోవటం వల్ల ఈరోజు మెంటల్ ఆసుపత్రులు అక్కడిక్కడ వాడు రోడ్లో ఉండి తిరుగుతున్నాడు. 1, 2, 3 అనుకుంటా. మెంటల్ అయిపోయారు, పిచ్చోడైపోయారు. ఈరోజు నువ్వంటావు, ఏమండి నా భర్త పిచ్చోడైపోయాడండి ఆ అమ్మాయి కోసం, ఆ అబ్బాయి కోసం పిచ్చోడైపోయాడండి, ఈ డబ్బులు పిచ్చోడైపోయాడు, ఈ చదువు విషయంలో ఈ చదువు పిచ్చిదండి. చదువు అంటే ఎంత పిచ్చిదో, ఉద్యోగం అంటే ఎంత పిచ్చిదో. అవును, పిచ్చోడైపోతావు. దేవుడి కోసం పిచ్చోడవుతా. దేవుని కోసం నీకు ఆ వైరాగం ఉందా? ఈ లోకంలో ఏది ప్రేమించినా నువ్వు పిచ్చిదాని అయిపోతావు. జాగ్రత్త. రోడ్ల మీద తిరగటమే. బైబిల్ పెట్టుకో. రాజుల గృహంలో ఉంటానవా? హల్లెలూయా. రాజుని ఎదుట సాష్టాంగ పడతారు ఇది పట్టుకుంటే. పుస్తకం పట్టుకున్నావా? దేవుని లేకుండా రోడ్ల మీద తిరుగుతావు. ఉద్యోగాలు లేవు, దేంట్లో లేవు. ఒక్క దాంట్లో ఉంది ఎంప్లాయ్మెంట్, దేవుని దగ్గర ఉంది. కోతంత విస్తారంగా ఉంది. పని వార్త నా దగ్గర అన్ఎంప్లాయ్మెంట్ మీకు ఇస్తా, ఉద్యోగం ఇస్తానంటండి దేవుడు. నువ్వు రాత్రి ఉదయం నుంచి సాయంత్రం దాకా ఖాళీలో కష్టపడి ఎంత వస్తాయి చెల్లి? 25,000 వస్తాయి. అదే దేవుడు పని చేస్తే 1 గంట చేసావు అనుకో, ఒక చెక్ ఇస్తాడు, రాసుకో, నీకు ఎంత కావాలంటే అంత అంటే. రోజు 1 గంట చేస్తే చాలు దేవుని దగ్గర. రోజుకు 1 గంట ప్రార్థించి, రోజుకు 1 గంట స్వార్థ ప్రకటించు. నీ ఇంట్లో అప్పు అనేది ఉండదు, నీ ఇంట్లో రోగం అనేది ఉండదు, నీ ఇంట్లో కరువు అనేది ఉండదు. మీ ఆయన 90,000 లక్ష సంపాదించిన చిల్లి సంచిలో వేసినట్టుగా అయిపోతుంది. ఎందుకంటే ఆ ఇల్లు దేవుడు పని చేయదు కాబట్టి. నువ్వు ఎప్పుడైతే దేవుని పని లక్ష్యపరుస్తావో నీకెన్ని ఉన్నా నీ ఇంట్లో కొరతే ఉంటుంది. జాగ్రత్త. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 18వ వాక్యం. యెషయా గ్రంథం 1:18. యెహోవా ఈ మాట సెలవిస్తున్నాడు, రండి మన వివాదము, పిలుస్తున్నాడు దేవుడు, రండి మన వివాదము తీర్చుకుందాము. నీ పాపములు రక్తము వలి ఎర్రమైనను. దేవుడు పిలుస్తున్నాడు ఈ రాత్రి మధ్యాహ్న కాలం, వివాదం తీర్చుకురండి. నీ పాపం ఎలాగుందంట? రక్తము వలె ఉందంట. భయంకర పాపం రక్తంతో నిండిపోయింది. దేవుడు చెప్తున్నాడు, ఈరోజు మట్ల ఆదివారం కదండి, ఆయన కొన్ని రోజుల్లో ఆయన సిలువ మీదకి ఎక్కి ఉన్నాడని మనం ధ్యానిస్తున్నాం. 2024 సంవత్సరం క్రితమే ఆయన మరణించాడు. అదే పిలుస్తున్నాడు, గొర్రె పిల్లెక్కి పిలుస్తున్నాడు. హోసన్నా అంట, ఇంకో రండి వివాదం తీర్చుకుందాం. నేను మీ కొరకు ఆ కల్వరి సిలువలో నేను రక్తం కార్చబోతున్నాను. నేను ఒక గొప్ప విడుదల మీ కుటుంబంలో ఇవ్వబోతున్నాను. రండి అని దేవుడు పిలుస్తున్నాడు. ఈరోజు నువ్వు వస్తావా దేవుని దగ్గరికి? ఆ కల్వరి రక్తం ఇక్కడ పట్టుకొని దిగొచ్చున్నాడు. ఒక చేత్తో, ఎడమ చేత్తో ఒక కల్వరి రక్తం పట్టుకున్నాడు, రెండో చేతిలో కౌంట్ లెక్కేస్తున్నాడు. కౌంట్ లెక్కేయాలా? ఆయన రక్తం నీ మీద పడాలా? మీకే ఆప్షన్, మీకే దేవుడు ఇచ్చాడు ఆప్షన్. అంతే. కౌంట్ చేస్తాడు. జాగ్రత్త. కౌంట్ చేయబడుతుంది. 7 అనేది రాగానే ఇంకా ఎవరితో పని లేదు, సేవకుడితో పని లేదు, ఎవరితో పని లేదు. ఇంకా నెక్స్ట్ సమాధి కార్యక్రమానికి పిలుస్తారు సేవకుల్ని. అంతే. సమాధి కార్యక్రమం జరగాలని కోరుకుంటున్నావా? ఎలాంటి సమాధి కార్యక్రమం జరగాలి? పరిశుద్ధులు మరణించినట్టుగా ఉండాలి మన మరణం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు 3వది సోబాయిము అంటున్నాడు దేవుడు. ఆత్మ. ఈరోజు 3వది ఏంటంటమ్మా? ఆత్మ అంటే ఇది. ఆత్మ అంటే ఏంటంటే భయంకర, ఈ భూమిలో భయంకర అపవిత్రత, భయంకర పాపము ఆ దేశంలో కనపడుతుంది అనమాట. భయంకరంగా పాపము నిమిత్తము వాళ్ళు రక్తము కారుస్తున్నారు. రక్తము కార్చినంతగా వారు పాపం చేస్తున్నారంట. పాపం చేస్తున్నారు వాళ్ళు. కానీ దేవుడు చెప్తున్నాడు, దేవుడు పరిశుద్ధపరిచే ఆ రక్తము మీ మీద ప్రోక్షించాలని దేవుడు కోరుకుంటున్నాడు. 4వది ఆఖరిగా సోబాయము అంటే ఇది చాలా డీసెంట్ కలిగిన పాపం అండి. మనల్ని చాలా డీసెంట్ కలిగి పాపం చేస్తుంది. అందరిలాగా రఫ్గా చేయరు. ఆత్మ అంటే ఏంటంటే అది రఫ్గా ఉంటుంది. ఆ పాపం
అంటే ఆ పాపం అంతా ఏంటంటే అంత అత్యాచారాలు, కిడ్నాప్లు, హత్యలు ఇలా ఉంటాయి ఈ పాపాలన్నీ. కానీ ఇదైతే చాలా డీసెంట్ పాపం. ఆత్మ అంటే ఏంటి? అది అందమైన దుప్పు అనమాట, చక్కటి కొమ్ములుంటాయి అనమాట, ఆకర్షణీయంగా ఉంటుంది అనమాట. అంటే ఈ ఆకర్షణీయమైన పాపంలో మనము కూడా చాలా మంది పడిపోతున్నాము. ఆకర్షణీయమైన పాపము ఈ దినాల్లో నీ అలంకరణ, నీ వస్త్రధారణ, నీ ప్రవర్తన ఎలాగుంటుంది? కాలేజీకి తెచ్చుకొచ్చేటప్పుడేమో చాలా మంచి వస్త్రధారణ ఉంటుందండి. కానీ కాలేజీలకు వెళ్ళేటప్పుడు, ఫంక్షన్లకి వెళ్ళేటప్పుడు అబ్బో అసలు మన వస్త్రధారణ చూడలేమండి. అందరూ నీలో ఏసే కనపడుతున్నాడమ్మా నీ వస్త్ర అని అన్నారు ఎప్పుడైనా? పెళ్ళికి వెళ్ళినప్పుడు కానీ ఫంక్షన్కి వెళ్ళినప్పుడు, ఈ చీర ఎక్కడ కొన్నావు అబ్బా, ఎంత అందంగా ఉందో నువ్వు ఈ చీరలో, ఈ బంగారం పెట్టుకుని ఎంత అందంగా ఉన్నావో, ఈ వస్త్రధారణలో ఎంత బ్యూటీగా కనపడుతున్నావో. వారే అది అందమైన పాపమా? దానివల్ల నువ్వు అది చేయటం వల్ల ఎంతో మంది తెలియకుండా నీ వల్ల పాపములో కూరుకుపోతున్నారు. పాపములో అనేది వాళ్ళు పడిపోతున్నారు. దేవుడికి ఈరోజు అందంగా కనపడుతుంది. ఈరోజు చూడండి, ప్రేమ అనేది అందంగా కనపడుతుంది. ప్రేమ అనేది అందంగా కనపడుతుంది. ఒక అబ్బాయిని చూసినప్పుడు, ఒక అమ్మాయిని చూసినప్పుడు అందంగా కనపడతారు. అది తుదుకు నిన్ను మరణము కలగచేసింది. వాడి వల్ల నువ్వు నష్టపోతావు, ఆ అమ్మాయి వల్ల నువ్వు నష్టపోతావు. ప్రారంభ దినములు అది చాలా అందంగా ఉంటుంది, అందంగా కనపడిందట. ఆదాము అవ్వము ఉన్నప్పుడు అవ్వము కూడా ఆ పండు ఎలాగుందంటే మా కంటికి రమ్యంగా కనపడింది. ఈరోజు పాపం అనేది నీకు ఎలా కనపడుతుంది? రమ్యంగా కనపడుతుంది. సీరియల్ నీకు ఎలా కనపడుతుంది? రమ్యముగా, అందంగా. సినిమా నీకు రమ్యంగా కనపడుతుంది. ఆ డైలాగ్స్ రమ్యంగా కనపడుతున్నాయి. పాపం అనేది అందంగా కనపడుతుంది. అవ్వమ్మ చెప్తుంది, ఈ పండు నేను తిన్ను, నాకు దేవుడు చెప్పాడు. అసలు సాతంతా మనం చెప్పడం ఏంటండి? అక్కడికి నువ్వు ఎందుకు వెళ్ళావు? అసలు నువ్వు వెళ్ళటమే తప్పు. నీ ఫ్రెండ్స్తో పాటు నువ్వు వెళ్తారు, వాళ్ళు వెళ్ళినప్పుడు నేను ఫోర్స్ చేద్దాం, సినిమాకి వెళ్దాం రా అని పిలుస్తున్నారు. అసలు నువ్వు వాళ్ళతో ఉండటమే తప్పు. మళ్ళీ నువ్వు అక్కడికి వెళ్ళి వాకింగ్ చెప్పేది ఏంటంట? అక్కడి దాకా వెళ్ళి అసలు నీకేంటి సంబంధం? సువార్త ప్రకటిస్తున్నానండి వాళ్ళతో. ఏం సువార్త ప్రకటించి వచ్చేయి. దేవుడు లేని జనులతో టీ తాగకూడదు, డ్రింక్ తాగకూడదు, ఫుడ్ భోజనానికి తినకూడదు, అన్ని జనుల మధ్య నువ్వు కూర్చోకూడదు. అన్ని జనులు అంటే ఎవరు? రక్షణ పొందిన వాళ్ళతో నువ్వు భోజనం చేయకూడదు, వాళ్ళతో సహవాసం ఉండకూడదు, వాళ్ళతో ఫ్రెండ్షిప్ ఉండకూడదు, వాళ్ళతో ఫోన్లో చాటింగ్ చేయకూడదు, వాళ్ళతో వీడియో కాల్స్ ఉండకూడదు. ఎంతమంది చేస్తాం? ఇక్కడ కూర్చుని ఏమైనా బిడ్డలు, నీ ఫ్రెండ్స్ దేవుడు నమ్ముకునే వాళ్ళైనా కూర్చొని ఎంతసేపు మాట్లాడుతున్నావు వాళ్ళతో? వాళ్ళు నీ ఫ్రెండ్కి నా పుట్టినరోజు రావే అంటే వెళ్తున్నావా? వెళ్ళు. అయిపోయిందంటే నీ భక్తి ఆ రోజంతా క్లోజ్ అంతే. తల్లిదండ్రులు చెప్తారు వద్దమ్మా అక్కడికి వద్దు. లేదు మమ్మీ, నీకు తెలియలే మమ్మీ, క్లోజ్ ఫ్రెండ్ అమ్మా, చాలా మంచిదమ్మా, నేను ఒక రోజు సువార్త చెప్తానమ్మా. సువార్త చెప్పితే నీకు అన్నం పెట్టింది. అయిపోయింది నీ పని అంతే. బబులోను దేశంలో దానియేలు, షడ్రక్ మెషక్ అబేద్నెగో రాజులు తినే ఆహారం నేను తిన్నాం. మాకు సపరేట్ ఫుడ్ కావాలి. వాళ్ళతో సహవాసం చేయలేదు. వాళ్ళు దేవుణ్ణి చూపించారు కానీ వాళ్ళతో ఎక్కడ సహవాసం చేయలేదండి. మరి నీకెందుకంటే సహవాసం? వారి మాటలు నీకు ఎలాగున్నాయి? నమ్మశక్యంగా ఉన్నాయి. అదే నేను నాశనం చేసింది. అదే నీ జీవితంలో పతనమైపోద్ది. రమ్యంగా కనపడింది. అవమ్మతో టెంప్ట్ చేస్తుంది. మాట్లాడుతున్న కొలది టెంప్ట్ చేస్తుంది. ఈ పండు తింటే అందంగా ఉంటావు. అందంగా ఉంటే ఎంత టెంప్టింగ్ చేస్తుంది చూడండి. ఎలాగ కన్విన్స్ చేస్తుంది. నీ ఫ్రెండ్ కూడా ఇలా కన్విన్స్ చేస్తుందా? కన్విన్స్కి నువ్వు పడిపోతున్నావా? కన్విన్స్ చేసిందిరా అంటే అది సాతానే అంతే. నిన్ను బ్రతిమలాడుతుంది అంటే అది సాతానే. టెంప్టింగ్ చేస్తుంది అవ్వమ్మని. వాక్యం చెప్తుంది అక్కడ అవ్వమ్మ. దయ్యానికి వాక్యం చెప్పడం అక్కడ వెళ్ళొద్దు అన్నాడు దేవుడు. ఆ పండు తిన్నది అక్కడికి వెళ్ళొద్దని, నేను వెళ్ళి అక్కడికి వెళ్ళా, దానికి వాక్యం చెప్తుంది. నేను నువ్వు చెప్పేది వాక్యమా? నేను టెంప్ట్ చేసిద్ది, కన్విన్స్ చేసిద్ది దేంట్లోకి? పాపములో పడేస్తానికి, నీ జీవితం నాశనం అయిపోతానికి ఒక టెంప్టింగ్ ఉంది. జాగ్రత్త. ఈ శోభాయమాన పట్టణం మన టెంప్టింగ్ పట్టణం అనమాట. ఆకర్షిస్తుంది. దేవుని బిడ్డలు నాశనానికి పతనం చేసేదే ఈ పట్టణము. ఇది కూడా ఈ శోభాయమైన పట్టణం. మన దేశం కూడా ఎన్నో ఆకర్షణీయమైన వస్తువులు. సెల్ ఫోన్కి టెంప్టింగ్ అవుతున్నావా? స్నాప్చాట్స్కి టెంప్టింగ్ అవుతున్నావా?
ఫేస్బుక్కి టెంప్టింగ్ అవుతున్నావా? దేంట్లో నువ్వు టెంప్ట్ అవుతున్నావు? దేంట్లో సాతాను టెంప్ట్ చేస్తున్నాడు? టెంప్టింగ్కి లోబడద్దా? టెంప్టింగ్కి పడ్డావా? ఇక నీ జీవితం ఆ రోజు నుంచి పతనం అయిపోయినట్టే. ఈరోజు నువ్వు స్నాప్చాట్లో, వాట్సాప్లో, ఫేస్బుక్లో పెడతావు. వాళ్ళు చెప్తారు, అక్క చాలా బ్యూటిఫుల్గా ఉన్నావు. ఒక అమ్మాయి అన్నా ఒక అబ్బాయి అన్నా, అయిపోయింది నీ జీవితం. పో, ఆ రోజు నుంచి ఇక నాశనమే. లెక్కేస్తారు దేవుడిని. కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. కౌంటింగ్ స్టార్ట్ అవుద్ది అనమాట. కౌంటింగ్ స్టార్ట్ చేయాలా? కౌంటింగ్ ఆగిపోవాలా? ఈ మధ్యాహ్నం కమ్మీలు కోరుకో. శాంసన్ కూడా టెంప్టెడ్. శాంసన్ కూడా టెంప్ట్ అయిపోయాడు అంతే. అప్పుడు దాకా శాంసన్ పరిశుద్ధంగా జీవించాడు. శాంసన్ పేరు చెప్తే గడగలాడారు. ఒక స్త్రీని చూశాడంట, అంతే టెంప్ట్ అయిపోయాడు. అక్కడ నుంచి తనని ఎక్కడ తీసుకెళ్ళిందంట? 2 కళ్ళు పీకేసి బోడుగుండు అయిపోయి పప్పు రుబ్బే స్థాయిలో దేవుని యొక్క ఆత్మ వెళ్ళిపోయింది. దేవుని యొక్క అభిషేకం దేవుని అతన్ని విడిచిపెట్టేశాడు. అది శాంసన్ కూడా తెలీదు. జాగ్రత్త, దేవుడు నిన్ను విడిచిపెట్టేస్తాడు. దేవుడు నిన్ను విడిచిపెట్టేస్తాడు ఒక దినాన్న. నీకే తెలీదు దేవుడు ఎప్పుడు వదిలిపెట్టేశాడో. కానీ ఇంకా వదిలిపెట్టలేదు కాబట్టి ఈరోజు నువ్వు ఇక్కడ ఉన్నావు. ఇక్కడ నువ్వు ఉన్నావు, నేను వదిలిపెట్టలేదు కాబట్టి. ఈ చేత్తో యేసు రక్తం ఉంది, ఈ చేత్తో కౌంటింగ్ ఉంది. ఇంకా ఒక్కటే ఉందేమో ఫినిష్ అవుతానికి. ఇంకా ఒక్కటే ఉందేమో. ఆ ఒక్కటి చేసావా టక్కమని ఇల్లు క్లోజ్ అయిపోతాయి. అది ఆ 6 రకాలు అంటే ఎన్ని వేల పాపాలు, ఆ పాపాలు సరి చేసుకుంటే, ఆ పాపాలన్నీ రోజు సరి చేసుకుంటే ప్రభు అంటున్నాడు, నీకు ఒక కృపనిస్తాను. మధ్యాహ్నకాల సమయమా నీ కుటుంబం సొదొమ గొమొర్రాగా ఉండకూడదు. నీ కుటుంబం బబులోను పట్టణముగా ఉండకూడదు. ఆయన దిగి వచ్చున్నాడు. కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. దేవుడు మీకు తెలుసా? మీకు అసలు గుర్తుందా? దేవుడు కౌంట్ స్టార్ట్ చేస్తే మనకు తెలియదు కదా. కౌంట్ స్టార్ట్ అయింది మనకి. ఈరోజు నీ కుటుంబంలో కౌంట్ స్టార్ట్ అయింది కాబట్టి ఫస్ట్ ప్రేమతో చెప్తాడు, రెండోది శిక్షతో చెప్తాడు, మూడోది ఫినిష్ చేస్తాడు. ఇంకా 3 స్టెప్లో ఉన్నాం మనం. 2వ స్టెప్లోకి వచ్చేసాం. జరుగుతుంది కౌంట్ స్టార్టింగ్. ఏంటి కౌంటింగ్? ఏంటి మనకి కౌంటింగ్ జరుగుతుంది. శ్రమలు జరుగుతున్నాయి, రోగాలు, ఆర్థిక ఇబ్బందులు, పోరాటాలు, బిడ్డలతో పోరాటాలు, కోడలతో పోరాటాలు, అల్లుడితో పోరాటాలు, ఆర్థికమైన పోరాటాలు. ఇవన్నీ ఎందుకు చెప్పినా దేవుడు పంపించాడు సరి చేస్తానికి. సరి చేస్తానికి పంపించాడు. కాదు మేము ఇలాగే ఇంట్లో ఉంటాం అని అన్నావా, 3వ స్టెప్లోకి వెళ్తాడు. ఏంటి? 7 అని అంక ఫినిష్ చేస్తాడు. ఎంతమంది కావాలి 7 అని అంక చేయొద్దని అంటే? బాగానే అంటారు వాక్యం. 7 అని అంక వద్దు కానీ మేము మటుకు పాపం మటుకు విడిచిపెట్టామండి. సొదొమ పట్టణంగా కావాలా? గొమొర్రా పట్టణంలో కానీ మారిపోతావా? అగ్ని వేశాడంట ఆ పట్టణాన్ని. ఈరోజు మనము కూడా కాల్చబడుతున్నాం. పాపంలో, అభ్యర్థులు కాల్చబడుతున్నాం, అప్పుల్లో, వ్యాధుల్లో, కుటుంబ సమస్య కాల్చబడుతున్నా నువ్వు. దేవుడు అంటున్నాడు, నీ కన్నీరు తుడుస్తానికి వచ్చాను, నీ వ్యాధిని తుడుస్తానికి వచ్చాను. నీ కుటుంబం సొదొమగా ఉండదు, నీ కుటుంబం బబులోను పట్టణంగా ఉండదు. నేను మార్పులు కలగ చేస్తాను. వివాదం తీర్చుకుందాం రా, మొరపెట్టు. ఇదిగో హిమము వల్లి నేను మిమ్మల్ని పరిశుద్ధ పచ్చబోద్దాను అన్నారు. రికల్ల మందర్ర బాబా దేవుని యొక్క అభిషేకం సికల్ల మందర్ర బాబా హిమము వలె పరిశుద్ధ పరుస్తానంటాడు. చేదైన వేర్లు, పాపపు వేర్లు, ప్రతి ఒక్క శాపాన్ని కీడుని దేవుడు ఈ రోజున తొలగించి వేస్తానంటాడు దేవుడు. ఇదిగో నేను చూస్తున్నాను, దేవుని ఒక మహిమ ఇక్కడ అల్లాడుతుంది, దేవుని ఒక కృప ఇక్కడ అల్లాడుతుంది. అందరు లేచి నిలబడదాం ఈ రోజున. దేవుని ఒక మహిమ ఇక్కడ అల్లాడుతుంది. నేను చూస్తున్నాను, ఆయన కృప ఇక్కడ అల్లాడుతుంది. ప్రభు అంటున్నాడు, నీ కుటుంబం సొదొమగా నేను చూడకూడదు, ఒక గొమొర్రాలాగా నేను చూడకూడదు అంటున్నాడు దేవుడు. ఇదిగో నీ కుటుంబం తారుమారైపోయింది, నీ కుటుంబంలో శోధనలు, వ్యాధులు, సమస్యలతో నలిగిపోతున్నావు. ఇదిగో వివాదము తీర్చుకుందాం రా అంటున్నాడు దేవుడు. రామ మధ్యలోకి రా, నీకు నాకు ఉన్న వివాదము తీర్చుకుందాం రా అంటున్నాడు దేవుడు. వివాదం అనగా నీకు ఆయనకి మధ్యలో ఉన్న ప్రతి ఒక్క పాపమే, ప్రతి ఒక్క చీకటిని తొలగించుకుందాం రా, పరిశుద్ధపరుచుకుందాం రా. ఇదిగో దేవుడితో సరి చేసుకుందామా. ఇదిగో దేవుడు ఒక కృప ఉంది ఈ రోజున, ఆయన కనికరం ఉంది ఇక్కడ, ఆయన వెలుగు ఇక్కడ ఉంది. మోషే అంటున్నాడు, నువ్వు రాకపోతే నేను వెళ్ళను, వెళ్తే చంపేస్తాడు దేవుడు, ఆయన చంపేస్తాడు. వద్దు, దేవుడు కాదు చంపేది, సాతాను చంపేస్తాడు. ప్రభా నీ చేతుల మీద చచ్చిపోతాం కానీ అపవాది చేతుల మీద చచ్చిపోం ప్రభా.
వాడు ఉన్నాడు. మోషే అంటున్నాడు, నేను రానయ్యా, నేను వెళ్ళిపోతే నేను వెళ్ళను. ఎందుకంటే మోషేకి తెలుసు, దేవుడు వస్తే మోషేని బతిలాడుకుంటా ఆయన కోపం చల్లార్చుకుంటాను, నా ప్రజలను కానానికి తీసుకొని వెళ్ళిపోతాను అని మోషేకి ఒక తెలుసు. కానీ నువ్వు లేకుండా వెళ్తే సాతాను ఉంటాడు నైనా, సాతాను చేత మిన్నలిగిపోతాము, దుష్టుడి చేత మిన్నలిగిపోతాం ప్రభా, రోగాలతో నలిగిపోతాము. కానాను కాదు ప్రభా, అరణ్యంలో రసించిపోతాం నైనా. నువ్వు లేకపోతే మేము పాపంలో పడిపోతాము అని నువ్వు అడుగుతావా దేవుణ్ణి? ఈరోజు నుంచి నువ్వు అడుగుతావా ప్రభా, నువ్వు లేకుండా మేము బయటికి వెళ్ళకూడదయ్యా, నువ్వు లేకుండా మేము ఇంతకాలం వెళ్ళాము, ప్రార్థన లేకుండా మేము బయటికి వెళ్ళిపోయాము, వాక్యం చదువుకునే దినాలు ఉన్నాయి, ప్రార్థన చేసుకునే దినాలు ఉన్నాయి, దేవుని మందిరానికి ఆదివారం పూట రాని దినాలు ఉన్నాయి. కానీ కృపదార బయటపడుతున్నావు, కృపదారను బయటపడుతున్నావు. ఈరోజు దేవుడు అంటాడు, దిగి నేను వచ్చి ఉన్నాను, సొదొమ గొమొర్రా పట్టణాన్ని లెక్క సంపూర్ణమైపోయింది, వేరులతో సహా పెక్కిలించి వేసేసాడు. ఈ రోజు నీ కుటుంబం వేరులతో సహా పెక్కిలించబడకూడదు. ఇప్పుడు అనేక శ్రమలు పోరాటం నీకు నువ్వు కలగ చేసుకున్నావు, రా వివాదం తీర్చుకున్నాము, రా నీ కుటుంబాన్ని పైకి లేపుతాను, రా నేను పరిశుద్ధపరుస్తాను, నీ కుటుంబాన్ని దేవుని యొక్క వెలుగుతో నేను నింపుతాను, నేను నిన్ను సరి చేస్తాను. దేవుని యొక్క మహిమ ఇక్కడ దిగొచ్చింది, ఇది దేవుని యొక్క వెలుగు ఇక్కడ దిగొచ్చింది, ఆయన కృప ఇక్కడ దిగొచ్చింది. ఇదిగో నా మహిమ, నా కృప నీకు నేను తోడుగా ఉన్నాను, పోరాటాల నుంచి విడిపిస్తాను, చీకటి శక్తి నుంచి విడిపిస్తాను. నీ కుటుంబంలో నెమ్మది లేదు, నీ కుటుంబంలో తమ కోడల ద్వారా నెమ్మది లేదు, అల్లరి ద్వారా నెమ్మది లేదు, రోగాలు, ఆర్థిక పోరాటాలు, వివాదం తీర్చుకుందాం, రా సరి చేసుకుందాము. విడిచిపెట్టి నీ పాపాన్ని, విడిచిపెట్టి నీ బలహీనతల్ని, విడిచిపెట్టి ప్రతి ఒక్కటి దేవుని ఒప్పుకో, ఒక తీర్మానం చేసుకో. ఈ రోజున ప్రభా, నేను నీ కొరకు నిలబడతాను, ఇంకా నేను ఎన్నడూ పాపము చేయను, నువ్వు లేకుండా కనుకని ముందుకు నేను వేయను. అడుగుదాం దేవుణ్ణి, అడుగుదాం దేవుని యొక్క కృపను కోరుకో. ఈ రోజున కృపను కోరుకో, కృపను కోరుకో. నా జ్ఞానముతో వెళ్ళానయ్యా, నా జ్ఞానంతో వెళ్ళాను అని దేవుడు కాపాడుతలే. నా కొరకు సేవకులు ప్రార్థన చేస్తున్నారు కదా అని నా జ్ఞానంతో వెళ్ళా, చెరిపి వేయబడ్డానయ్యా. చదువుకున్నాను, ఉద్యోగం లేదు, పెళ్లి చేసుకున్నాను, పిల్లలే లేరు. నా జ్ఞానముతో పెళ్లి చేసుకున్నానయ్యా, నా జ్ఞానముతోనైనా పిల్లలు చదివించాను, కానీ పిల్లల భవిష్యత్తు జీరో అయిపోయింది. ఈరోజు నేను కూడా నా బిడ్డను పోగొట్టుకున్నాను, నా కుటుంబాన్ని నేను కూడా పోగొట్టుకున్నాను. నేనుగా నేను ఒప్పుకుంటున్నాను. మరి నువ్వు ఒప్పుకుంటావా? నువ్వు సరి చేసుకుంటావా? నా జ్ఞానముతో నా బిడ్డలు నేను పెంచాను. దేవుని లేని దినాలు అనేక సార్లు ప్రయాణం చేస్తున్నాను. వాక్యం చదివిన దినాలు ఉన్నాయి, కుటుంబ ప్రార్థన చేసుకున్న దినాలు ఉన్నాయి. ఈరోజు నేను కూడా ఆ కోవలోనే ఉన్నాను. ఈరోజు నిన్ను నన్ను సరిచేస్తానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఒప్పుకుందాం దేవుని సన్నిధిలో. ఎవరు మనం అతిథులు కాము దేవునికి, ఎవరు వేయినా మనం ఒకటే, నువ్వేనా నేనైనా ఒకటే. ప్రభు దగ్గర ఒప్పుకుందామా? ప్రభా, నువ్వు రాకపోతే సాతాను చంపేస్తాడేమో మమ్మల్ని, సాతాను మా కుటుంబం ఇప్పటికీ నాశనం అయిపోయింది, సాతాను చేతి నా కుటుంబం ఉంది. అదే వివాదమా? అదే వివాదం తీసుకుందిరా, దాన్ని తొలగిస్తానా, దాన్ని విడిపిస్తాను. ఈ మధ్యాహ్నం కాల సమయంలో అప్పుల నుంచి విడుదల పొందుకుంటా, రోగాల నుంచి విడుదల పొందుకుంటా, శాపా నుంచి విడుదల పొందుకుంటా. నీ లెక్క సంపూర్ణము కాకముందే, నీ లెక్క సంపూర్ణము కాకముందే సరి చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. అడగండి దేవుణ్ణి. ఒక్కసారి విత్తబడిన వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోండి. నిజమే ప్రభువా, తెలిసి తెలిసి అనేక మార్లు నేను పడిపోయాను, పాపం చేశాను. ఇది కృపాకాలము కనుక నేను ఇంకా జీవించున్నాను, నా కుటుంబం ఇంకా క్షేమకరంగా ఉంది. అదే సొదొమ గొమొర్రా కాలబయటే అగ్ని గంధకములతో పట్టణాలే కాల్చేసావు నాయన, పాపములు పడిపోయిన వారిని. కానీ ఈరోజు మాలో ఒక సొదొమ ఉంది నాయన, ఒక గొమొర్రా ఉంది నా తండ్రి. ఒప్పుకుంటున్నాం. కేవలం నీ కృప, నీ కృపే మమ్మల్ని కాపాడుతుంది నా తండ్రి. ఎస్ మై లార్డ్, ఎస్ మై లార్డ్. క్షమించు నాయన, క్షమించి ఒక్క అవకాశమే తండ్రి. ఎన్ని మార్లు గద్దించినా లోబడకుండా ఉన్నామయ్యా. బాప్తిసం లేనివాడు పరలోకం పోడు 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 అని మీరు ఎన్నిసార్లు మాతో చెప్పినా ఇంకా ఆ బాప్తిసం లేకుండా, రక్షణ లేకుండా, ఈ లోకపు ఆశలతో ఆ పాపాన్ని జుర్రుకుంటూ ఈ పాపాన్ని వదిలేస్తే ఎలా? నేను బాప్తిసం తీసుకుంటే ఎలా? ఈ పాపాన్ని వదిలేయాలి కదా అని పాపాన్ని వదులుకోలేకపోతున్నావు. కానీ పరలోకాన్ని వదిలేసుకునే దానికి కూడా నువ్వు
సిద్ధపడ్డావేమో ఒక్కసారి ఆలోచించు నాయనా. సహోదరుడా, ఒక్కసారి ఆలోచించు నాయనా. ప్రభువారు తన దాసుని ద్వారా సూటిగా మాట్లాడారు. సూటిగా, ఇంతకంటే ఎవరినైనా మనతో మాట్లాడేది? ఎవరెవరో ఎదురవుతుంటారు, ప్రాణానికి నా ప్రాణం అంటారు. ఎవరెవరో 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 ఎదురవుతుంటారు, ప్రాణానికి నా ప్రాణం అంటారు. కష్టాలలో వారు కదలిపోతారు, కష్టాలలో వారు కదలిపోతారు. కరుణ గల యేసు నీతో ఉంటాడు, కరుణ గల యేసు మనతో ఉంటాడు. ఎవరికి ఎవరో ఎవరికి ఎవరో ఎవరికి ఎవరో ఈ లోకంలో చివరికి ఏసే, పరలోకంలో చివరికి ఏసే, పరలోకంలో ఎవరికి ఎవరో. ధనము నీకుంటే అందరూ వస్తారు, ధనము నీకుంటే అందరూ వస్తారు. దరిద్రుడవైతే దరికెవ్వరు రారు. ధనము అందరూ వస్తారు, దరిద్రుడవైతే దరికెవ్వరు రారు. ఎవరిని నమ్మినా ఫలితం లేదురా, ఎవరిని నమ్మినా ఫలితం లేదురా. యేసుని నమ్మితే మోక్షముందిరా, యేసుని నమ్మితే మోక్షముందిరా. ఎవరికి ఎవరో ఈ లోకంలో, ఎవరికి ఎవరో ఈ లోకంలో చివరికి ఏసే, పరలోకంలో చివరికి ఏసే, పరలోకంలో చివరికి ఏసే, పరలోకంలో చివరికి ఏసే, పరలోకంలో ఎవరికి ఎవరో ఈ లోకంలో. గట్టిగా గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మేము పలుకుతున్నాం తల్లి. అయ్యా సహోదరుడా, లోకములో ఎంతో మంది నాకు తోడుగా ఉన్నారు, నాకు ఇంతమంది స్నేహితులు ఉన్నారు, నాకెవరు అవసరం లేదని నువ్వు అనుకుంటున్నావేమో. ఒకానొక రోజు నిన్ను దిక్కులేని వాడిగా వదిలేసి వెళ్ళిపోతారు వాళ్ళంతా. నా బంధువులు, నా రక్త సంబంధికులు, నా తోడ పుట్టిన వారని విర్రవిగుతున్నావేమో. నిన్ను దరిదాపులకు కూడా రానికుండా తరిమి కొడతారు ఒకరోజు, జాగ్రత్త. కానీ ఇంత మలినమైపోయిన మన జీవితాలను ఇంకా ఆయన హత్తుకొని, ఏ బిడ్డ ఏడుస్తున్నావు, ఏం కావన్నానా, నేనున్నానుగా అని ధైర్యపరిచే దేవుడు. కొట్టు చప్పట్లు గట్టిగా, కొట్టు కొట్టు దేవుడికి. ఎస్ మై లార్డ్, ఎస్ మై లార్డ్. అడుగాయని ఇప్పుడు అడుగుదాం, అందరం కలిసి మరబెట్టుకుందాం. నన్ను కాపాడిన దేవా, కాపాడుతున్న దేవా, కాపాడబోయే దేవా, నీ కృప లేనిదే నేను బ్రతకలేను నాయన. నన్ను, మా కుటుంబాన్ని క్షమించు. నా తప్పుల ద్వారా నా కుటుంబానికి మీదకి శాపం రానీకు అయ్యా.
నువ్వు ప్రేమించే దేవుడివే గాని శిక్షించే దేవుడు కాదని, సొదొమ గొమొర్ర శాపములు బట్టి నశించిపోవలసిన మా ఆత్మలను రక్షించుటకు ఆనాడు ఈ 2024 సంవత్సరాల క్రితం ఆ సిలువలో బలియాగమైపోయి ప్రాణత్యాగం చేసి నాకు నిత్య రాజ్యం ఇచ్చావయ్యా, నిత్య జీవాన్ని ఇచ్చావయ్యా, పునరుద్ధానాన్ని ఇచ్చావయ్యా. నువ్వు కావాలి యేసయ్యా, నువ్వు కావాలి యేసయ్యా. నువ్వు లేకుండా నేను జీవించలేనన్న వారు, ఇటువంటి యేసుని దేవుడిగా కలిగి ఉండడం నా భాగ్యం అని చెప్పిన వారు ఒక్కసారి మీ కుడి చేయి ఎత్తి చూపించినట్లయితే మీకోసం ప్రత్యేకంగా నేను ప్రార్థన చేస్తాను. పాప శాపములో మునిగిపోయిన మనల్ని ఆయన కోరుకుంటున్నాడు. నువ్వు నాకు కావాలి బిడ్డ, లోకమంతా నిన్ను వ్యతిరేకించిన నేను మాత్రం వదులుకోలేను బిడ్డ, ఎందుకంటే నా చేతులతో నా రూపమిచ్చి నిన్ను చేసుకున్నాను అన్నాడు కదా. ఈ యేసయ్య నీకు కావాలా తల్లి, సహోదరుడా? యేసయ్య నీకు కావాలా నాన్న? అయితే నీ కుడి చేసి చూపించు. ప్రభువా స్తోత్రం నాయనా, ఇదిగో నువ్వు కావాలంట తండ్రి. వారి చేతుల్ని నిస్వార్థంగా నిర్భయంగా ఎత్తి నీ వైపే చూపిస్తున్నారయ్యా. ఎత్తిన ప్రతి చేతిని పట్టుకో తండ్రి, వదలవద్దు నాయన. ఏ ఒక్కరిని దాటిపోవద్దు తండ్రి. తెలుసో తెలియకో మనుషులం కదా నాయన, పాపాలు చేస్తుంటాం, తప్పులు చేస్తున్నాం. కానీ ఏ క్షామము ఏ శాపము మా మీదకి రానికుండా కాపాడుతూనే ఉన్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ దాసుని ద్వారా ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి మట్టల ఆదివారం రోజు మాతో మాట్లాడినందుకు స్తోత్రాలయ్యా. ఇదిగో నా తండ్రి, పాప క్షమాపణ ప్రార్థన చేస్తున్నాను. నా మొరలు ఆలకించి నాకు నిత్యరాజ్యము దయచేయవా. నాతో పాటు ఈ మాట చెప్పండి అందరూ. ఒప్పుకోలు ప్రార్థన చెప్పండి నాతో పాటు. పరలోకమందున్న మా తండ్రి, నా జీవితంలో ఇప్పటి వరకు నేను చేసిన ప్రతి విధమైన పాపములను, నా రహస్య పాపములను, రహస్య చూపులు, రహస్య తలంపులు, రహస్య క్రియలు, వీటన్నిటినీ మీ పాదాల వద్ద ఒప్పుకుంటున్నానయ్యా. దయతో క్షమించు నాయనా, దయతో క్షమించు తండ్రి. నీ నిత్యరాజ్య వారసత్వం నుంచి నన్ను వేరు చేయక ఆ నిత్య జీవాన్ని పొందుకునే నీ వారసునిగా నన్ను అంగీకరించమని యేసు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించి ప్రతిమలాడి వేడుకొంచున్నాను నా పరమ తండ్రి. ఈ ప్రార్థన మనసారా నువ్వు చేసినట్లయి ఉంటే తప్పకుండా ఇప్పటి వరకు నువ్వు చేసిన ప్రతి విధమైన పాపాన్ని ఆయన క్షమిస్తారు. ఎందుకంటే నువ్వు నోరు తెరిచి అడిగావుగా, నేను తప్పు చేశాను ఆయన, నా పాపాన్ని ఒప్పుకుంటున్నానయ్యా. నా జీవితంలో ఇప్పటి వరకు నేను పుట్టినది మొదలుకొని ఈ క్షణం వరకు నేను చేసిన ప్రతి పాపాన్ని ఒప్పుకుంటున్నాను, దయతో క్షమించని నువ్వు అడిగావుగా. తప్పకుండా తప్పకుండా మనందరి పాపాలు క్షమించబడును గాక. దయచేసి కూర్చోండి, దయచేసి కూర్చోండి, దయచేసి కూర్చోండి. స్తోత్రం 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 స్తోత్రం. దేవునికి ఒక మంచి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, స్తోత్రం. మంచిది తల్లి. ఈ ప్రత్యేక ఆదివారం రోజు, మరి ఈ మాసంలో 5వ వారం కూడా ఉంది మనకి. 5వ పునరుత్థాన దినము ఏంటది? ఈస్టర్ పండగ. పండగ 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 కదా కోమలి? రైట్. రాజేష్కి అయితే మనం చెప్పబడ్డ, ఆయనకు ప్రతి ఆదివారం పండగే కదా. మా మామ ప్రసాద్ మా ఉన్నాడు, అసలు అక్కడి నుంచి గంతులు వేసుకుంటూ వస్తాడు, డ్యాన్స్ వేసుకుంటా. ఎందుకంటే ఆయనలో ఆ ఉత్సాహం ఉంది. ఈ వయసులో కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఉత్సాహాన్ని ఇచ్చాడు దేవుడు. మీ అందరికి కూడా మీ యొక్క ఆశను బట్టి మందిరానికి రావాలి. ఈరోజు నేను దేవుని సన్నిధిలో అడుగు పెట్టకపోతే ఇక వారం రోజులు మళ్ళీ పట్టుద్ది నేను రావడానికని ఒక అసంతృప్తి ఉంటుంది కనుక
కొంచెం ఆలస్యమైన కొంతమంది వస్తున్నారు. కానీ ఆలస్యానికి కారణం ఏంటనేది కనుక్కొని దాన్ని కట్ చేయండి. ఈరోజు నేను విన్నది ఏంటంటే, మా నిర్మలమ్మ బయలుదేరిందంట, పాపం బయలుదేరుతుందంట. ఈయన కాదులే, ఈ నా స్నేహితుడు కాదులే, అతను తెచ్చుంటే ఈరోజు మా ఇద్దరికి పడి ఉండేది. కొడుకు కన్నబిడ్డ మంచి చేప తెచ్చాడంట, పసిగాడు. మమ్మీ చాలా రోజులేదు మమ్మీ చేప తిని అనిందంట. కన్న బిడ్డ కదా, కన్న కడుపు కదా, మరి అందుకని ఆ తల్లి కొంచెం మామూలుగా అయితే రెగ్యులర్గా టైంకి వచ్చేస్తారు, ఒక్క 10 నిమిషాలే ఈరోజు లేట్ అయింది. ఉదాహరణకు చెప్పాను ఆ తల్లి గురించి. అలా మీరు ఎవరెవరు ఆలస్యంగా వచ్చారని నేను చెప్పిపడవడంలా ఆ కారణం ఏందో కనుక్కొని కట్ చేసేయండి. ఆ కారణాన్ని కట్ చేసేయండి. రాజేష్ మాంసం తెచ్చిచ్చాడా, సాయంత్రం వండుతా, అసలు వండను అనేసి ఏం పర్లేదు, ఏమన్నా అంటే నాతో చెప్తా. సత్యం వచ్చిందా, ఈరోజు రాలా, ఎక్కడుంది, ఉన్నావా? పీతల బ్యాచ్ కదా మన ప్రకాష్, అమ్మ తెస్తాడమ్మా ఎక్కడి నుంచో, ఇంతలో పీతలు తెస్తాడు, మరి భలే తెస్తాడు. తెచ్చాడా ఆదివారం? ఈరోజు కాదురా, ఎప్పుడన్నా ఇక మీదట ఫ్రిడ్జ్లో పడే, సాయంత్రం వండుతా మంచి. అంతేగాని ప్రకాష్ పాప ఇష్టపడి తెచ్చాడని ఇట్లా జరిగే వరకు ఇక్కడ ఆశీర్వాదంబుల్ అని మేము అంటాము, అప్పుడు వస్తావు. ఏమమ్మా సరితమ్మంటే పీతలు తెచ్చాడు అక్కులు అంటాం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, అద్భుతమైన సందేశం. దేవుడు మనతో సూటిగా మాట్లాడినట్టు అనిపించింది నాకైతే మాత్రం. మీకు ఎలా అనిపించిందో నాకు తెలియదు, కానీ డైరెక్ట్ కొట్టాడు దెబ్బ. ఈరోజు 7 నంబరు, జాగ్రత్త. చూస్తాడు చూస్తాడు చూస్తాడు. మన హిందూ సహోదరులు ఉన్నారు కదా, వాళ్ళల్లో కూడా ఉంది ఒక స్టోరీ ఉంది. అది రామాయణమా కాదు, భారతం అనుకుంటా. ఒక అతను 100 తప్పులు దాకా నీకు పర్మిషన్ ఇస్తానంటాడు. కరెక్ట్ కదా, 100వ తప్పు అనగానే వెంటనే ఆయన టెట్టడా చక్రం వదులుతాడు, అది డ్రట్టు పోయి వాడు కట్టేస్తుంది. దేవుడు మనకు 100 కూడా ఇవ్వాల, 7 ఇచ్చాడు. జాగ్రత్త. నీ నంబర్ ఎంత రేవతి, నీ నంబర్ ఎంత? నిన్నెప్పుడు అడిగినా 1 అంటది. కనుక ప్రేమైన దేవుని బిడ్డలారా, మంచి తల్లి ఈ మంటల ఆదివారం, ఇది కూడా మనకు ఒక పండగ రోజు. ఉదయం ర్యాలీ చక్కగా జరిపించుకున్నాం. దేవుడు చక్కని మాటలతో మనల్ని బలపరిచారు, కొంత సరిదిద్దారు, కొంత బలపరిచారు. మరి ఇప్పుడు కానుకలు సమర్పించుకునే సమయం కనుక కృతజ్ఞత కానుకలు సమర్పించుకున్నకు సిద్ధపడి వచ్చిన వారు దయచేసి త్వరగా ముందుకు వచ్చినట్లయితే మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తారు. లేని ఎడల సంఘ కానుకలు సమర్పించుకుందాం, సేకరించుకుందాం. ఉన్నట్లున్నారు బిడ్డలు, రైట్. చూసావా, వీళ్ళు కృతజ్ఞత కానుకేసే దానికి వచ్చారనుకుంటే సీరియస్గా వచ్చి, నేను సీరియస్గా అనుకున్నా. ఓకే ఓకే, పాడండి.
ప్రియులారా, మరి రేపటి నుంచి మరలా సాయంకాలం 7 గంటల నుంచి 9 గంటల లోపు శిలువజాన ఆరాధనలు. చివరి వారం ఇది, హోలీ వీక్ అంటారు. మరి తప్పకుండా ఇప్పుడు దాకా వచ్చిన వాళ్ళు అసలు మానొద్దు, రాని వాళ్ళు ఎవరన్నా ఉన్నట్లయితే కనీసం ఈ హోలీ వీక్ అన్నా కంటిన్యూ. హోలీ వీక్ అంటే 1 వీక్ కూడా ఉండదమ్మా, 5 డేసే. సోమ, మంగళ, బుధ, గురు 4 రోజులు. శుక్రవారం గుడ్ ఫ్రైడే, ఆ రోజు సాయంకాలం ప్రార్థన ఉండదు కదా. శనివారం 5వ రోజు ఈవినింగ్ ఉంటుంది. ఇక ఈస్టర్తో ఉదయం ఆరాధనతో అయిపోతుంది, సాయంత్రం ఉండదు. సో మోస్ట్ ప్రాబబ్లీ 5 డేస్ ఉంది హోలీ వీక్లో. ఈ 5 డేస్ కూడా క్రమం తప్పకుండా వచ్చి దేవుని కృప పొందుకోవాల్సిందిగా ప్రభు పేరిట మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ, మరి అంతే కదా, ఈ 5 డేస్ అయిపోయారు కదా. పలహారాలు ఇచ్చేవాళ్ళు ఇంకెవరు ఛాన్స్ లేదు. మర్చిపోయారు మెయిన్ ఏంటంటే ప్రసాద్ గారు మనకి ఇన్విటేషన్ కవర్స్ ఇచ్చారు. ఇక్కడున్న వాళ్ళల్లో ఎవరికైనా అందకపోతే ప్రసాద్ గారు ఆ సిస్టర్ గారికి అందలేదట, ఇచ్చేసే ప్రేయర్ కనుక్కొని. ఇంకా కుమారమ్మ మీకు ఇచ్చాడా? ఇంటికి వచ్చేస్తా అన్నట్టు. సరే అడుగుతున్నారట అని ఇచ్చేసే. దాస్ గారికి ఇచ్చావా? ఇంకా బ్లస్సీకి కూడా సరే సరే. ఇంకా మీకు ఇచ్చారా? సరే, కానీ మీకు ఒకటి ఎప్పటి నుంచో అడగాలని నాకు ఇంట్లో జ్ఞాపకం వస్తుంది, ఇక్కడ రావట్లేదు. మీకు ఎప్పుడన్నా ఏంట్లే ఇస్తుంటారు కదా మీ నాన్న కానీ అమ్మ కానీ, ఏదో ఒక 100 రూపాయలు లేకపోతే ఐస్ క్రీమ్ కొనుక్కొని 50 రూపాయలు ఇస్తున్నారు కదా. దాంట్లో మీకు దశం భాగం తీయడం అలవాటు చేసుకున్నారా? ఆ ఇచ్చిన 100 మాకు దాటలేదు, మళ్ళీ దాంట్లో దశం భాగం అంటావా? మీ సంగతి ఏంటి? తీయాలమ్మా. ఈ వయసు నుంచి మీరు అలవాటు చేసుకుంటే ఇంకా బ్యాక్ పాకెట్ ఇట్టి దౌడుకోరు సంధానంలోనే. అర్థమైందా రే? మీకే ఏంటి ఇట్టన్నా దశం భాగాలు తీసి ఒక గుండీలోనో లేకపోతే దాని ఒక పొట్లం కట్టి పెట్టండి, తీసుకొచ్చి కృతజ్ఞత బాక్సులో వెయ్యండి. మీకే చెప్తున్నా, పెద్దవాళ్ళని అసలు అడగను. ఎప్పుడన్నా అడిగానమ్మా మిమ్మల్ని? పెద్దవాళ్ళు మీరు దశం భాగాలు ఇస్తున్నారా, తీసుకొచ్చి ఇవ్వండి, ఎప్పుడు అడగల చెప్పలా. కానీ ఈ పిల్లలకి మాత్రం నేర్పించాలనుకుంటున్నా. ఏంటి అలా చూస్తున్నా? బ్లెస్సిదానా అమ్మా, 100 రూపాయల్లో 10 రూపాయలు ఇచ్చారా అంకులా? 90 మింగుతులా నువ్వా? నీ సంగతి ఏంటమ్మా? స్వీట్ తల్లి, అలవాటు ఉందా నీకు? అలవాటు చేసుకో. అర్థమైందా? ఇక నాకు చూపించి వేయాలి మీరు, వదలను నేను మిమ్మల్ని ఎట్లా అంటే బాగా సాన బట్టి వదిలేస్తా నాకు పిలుపు వచ్చే లోపల. సరేనా? లేచి నుంచోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. గుడ్ ఫ్రైడే రోజు షార్ప్గా మొదటి మాట 12 గంటలకి స్టార్ట్ చేస్తాం. ఎందుకంటే మీకు ఇచ్చిన ప్రోగ్రామ్ షీట్లో చూడండి, మొదటి మాట అని ప్రక్కనే టైం కూడా ఇచ్చాం. 12 నుంచి 12:25 వరకు 25 మినిట్సే. ఆ 25 మినిట్స్లో ఇక్కడ మళ్ళీ ఆ వాక్యం చదవాలి ఒకటి. ఆ వాక్యం ఒక 5 నిమిషాలు పోతే 20 నిమిషాలే ఉంటుంది ఆ ప్రసంగం చేసే ఆయనకి. మళ్ళీ 12:25 to 12:50 రెండో మాట, పక్కన టైమింగ్ కూడా ఇచ్చాం. సో ఆ విధంగా మనం ఫాలో అవుతాం. కాబట్టి మీరు 3వ మాటకు రావాలనుకున్న వాళ్ళు, 7వ మాటకు రావాలనుకున్న వాళ్ళు పొరపాటును కూడా రాబాకండి. ఎందుకంటే వచ్చి ఉపయోగంలే కదా. ఆయనేమో మన కోసం సిలువలో ఎర్రటి ఎండలో బల్లెపు పోట్లు దీని కొరడాలతో కొట్టించుకొని రక్తం అంతా కార్చి మనకు పాప శాప విమోచన కోసం అంత కష్టపడితే ఆయనకి కృతజ్ఞత చెల్లిస్తూ గడిపే ఆ సమయం కూడా నువ్వు ఇంట్లో మళ్ళీ చేపలు మాంసాలంటే ఎట్లా? ఎవరు వండుకోరు? బలిదానమా నువ్వు చెప్తావు? ఆ రోజు ఎవరు వండుకోరా? చెప్పండి నాకు. మేమైతే వండుకోమని. వండుకుంటారంటే చాలామంది ఇట్లా అంటున్నారు. ఆ రోజు మంచి తొడలు కొట్టించుకొని తెస్తారు వీళ్ళు. గుడ్ ఫ్రైడే ఏ రోజు వచ్చిందమ్మా? ఏ వారం వచ్చింది? ఫ్రైడే వచ్చింది ఈసారి. బాగానే మీకు పని. ఈస్టర్ ఏ వారం వచ్చిందమ్మా? అది ఏందమ్మా అది అట్లా వస్తూ ఉంది? మంచిది. ఈ సంతోషము
ఈ సమాధానము మన సంఘములో సదాకాలము ఉండును గాక. ఈ చిరునవ్వు మీ జీవితాల్లో సదాకాలము దేవుడు నింపును గాక. పరిశుద్ధుడా, పరలోకము నుండి మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, యెహోవా దేవా, యేసు నాయన, పరిశుద్ధాత్మ త్రయక దేవ, ప్రార్థన చేసి ప్రారంభించిన ఈ మంటలాది వారకు ప్రత్యేక పునరుద్ధార దినపు ఆరాధనలో మీ దాసుడు, మా కుమారుడి సమానుడు నాయన, మా బిడ్డ సమానుడు రాజశేఖర పాలయ్య గారి ద్వారా మీరు ఎంతో చక్కగా మాట్లాడారు బిడ్డలందరితో, మాతో. ఎంత మంచి గద్దింపు వాక్యము, గద్దిస్తూనే మమ్మల్ని ప్రోత్సహించే వాక్యం చెప్పినందుకు కోట్ల స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. అయ్యా, దీనులైన నీ బిడ్డలు ఎంతో ఆసక్తిగా వస్తున్నారు. ఈ ఆశను అణగారనివ్వకుండా, సాతానుడు వీళ్ళ ఆశను అణిచివేయకుండా మీ అగ్ని ప్రతి క్షణం వీళ్ళలో రగిలింప చేయండి, క్షేమాభివృద్ధి దయచేయండి. అయినా ఈ ప్రత్యేక సమయంలో కృతజ్ఞత కానుకలు కానీ, అలాగే సంఘ కానుకలు కానీ సమర్పించుకున్న ప్రతి బిడ్డ చేతిని మీరు ముట్టండి. ఆ కానుకలు ముందుగా మీరు స్వీకరించండి. నూరింతల ప్రతిఫలము, ఆశీర్వాదము వారికి తిరిగి దయచేయండి. మా చిన్న బిడ్డలు, మా యవ్వన కుమార్తెలు కుమారులకి దశమ భాగము విలువ తెలపాలనే తలంపుతో ఈరోజు ఒక పద్ధతిని చెప్పాను నాయన. వారి తల్లిదండ్రులు పాకెట్ మనీ ఇచ్చిన, ఏదైనా కొనుక్కోమని ఇచ్చిన, వారికి ఉచితంగా వచ్చిన ఆ ప్రతి అమౌంట్లోంచి ఒక దశమ భాగం తీసి నీ మందిరములో కానుకగా సమర్పించుకునే ఒక మంచి ఆత్మ నడిపింపు బిడ్డలకి ఇప్పటి నుంచే దయచేయండి ఆయన. ఈ వయసులో వారు ఆ యొక్క క్రమాన్ని పాటిస్తే వారు ఆశీర్వదించబడమే కాకుండా, అభివృద్ధి చెందడమే కాకుండా, అంతకు రెట్టింపు కానుక ఇచ్చేవారిగా ఆ ఉన్నత స్థితిలో వారు స్థిరపరచబడతారన్న సత్యాన్ని కూడా వారు తెలుసుకున్నటకు సహాయం చేయండి. ఎస్ మై లార్డ్. ఇటువంటి గదిపు వాక్యాలు మాకు తెలియవు నాయన. మా చిన్నతనంలో మాకెవరు చెప్పిన వాళ్ళు లేరు. కానీ బిడ్డలు ఏది చెప్పినా నీ సన్నిధిలో శ్రద్ధగా వింటున్నారు, పాటిస్తున్నారు. నీ యొక్క కృప, నీ కను దృష్టి నుంచి వారిని దాటిపోనీయకుండా, ముఖ్యంగా మా యవ్వన కుమార్తెలను కుమారులను నీ రక్షణ హస్తాలకు అప్పచెప్తున్నాను. గిరి గీసిన తండ్రి, మీ కాపుదలలో వారిని భద్రపరచండి. అనారోగ్యంతో ఉన్న బిడ్డలు నాయనా, ఎస్ మై లార్డ్, సోను చెర్రీలను జ్ఞాపకం చేసుకుంటున్నారు. చిన్న పిల్లలయ్యా, ఆకస్మికంగా ఆ చికెన్ పాక్స్ అనే మహమ్మారి జ్వరము, ఆ పొక్కులు బిడ్డలు ఎంతో చీకాకు పరుస్తున్నాయి నాయన. ఈ సన్నిధిలో ప్రతి వారము వారెంతో ఆనందంగా పాలు పంచుకునే బిడ్డలు ఈరోజు రాలేకపోయారంటే దానికి కారణము ఆ శారీరక బలహీనత. యేసయ్యా, నీ పాదాలు పట్టుకొని బ్రతిమలాడుకుంటున్నాను. వారిద్దరిని ఒకసారి మీ గాయపడిన హస్తంతో ముట్టండి. వారి మీద శిరస్సు నుంచి పాదముల వరకు మీ రక్తాన్ని ప్రోక్షించి సంపూర్ణమైన ఆరోగ్యము, శాశ్వతమైన స్వస్థత వారికి అనుగ్రహించమని కోరుకుంటున్నాను. క్షేమంగా మమ్మల్ని తీసుకొచ్చారు, సురక్షితంగా మా గృహాలు చేర్చమని వేడుకుంటూ, ఆయన మరొకసారి రేపటి దినము నుంచి జరగబోతున్న శిలువ ధ్యాన ఆరాధనలో మేము పాలు పంచుకునే వరకు నీ కృపాక్షేమములు, శాంతి, సమాధాన, సంతోష సమృద్ధులతో మమ్మలందరినీ, అలాగే రైల్వే క్రిస్టియన్ సమాజంలో ఈరోజు ఈ ఆరాధనలో పాలు పంచుకోలేని బిడ్డలకు, అలాగే ఆన్లైన్లో ఈ యొక్క ఆరాధనను సపోర్ట్ చేస్తున్న ప్రతి కుటుంబానికి సదాకాలము తోడై ఉండును గాక. నా ప్రభువా, మా నోటి మాటలను, నా ఆశీర్వచనాలను నెరవేర్చగల శక్తివంతుడైన దేవుడు మీరు గనుక వాటిని నెరవేర్చి కృప చూపించమని యేసు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించి బ్రతిమలాడి వేడుకొంచున్నాను నా పరమ తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీదను నెరవేర్చబడుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఇళ్ల అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము మా అపరాధం క్షమించము. శోధనలోకి తేక దుష్టుని తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే అయ్యున్నావు మా పరమ తండ్రి. మన పరమ తండ్రి అయినటువంటి దేవుని ప్రేమయు, మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము ఇక్కడ కూడి వచ్చిన ప్రతి బిడ్డకును, రైల్వే క్రిస్టియన్ సమాజంలోని ప్రతి కుటుంబమునకును, ఆన్లైన్లోని బిడ్డకును, సకల పరిశుద్ధులకును
సదాకాలము తోడయుండునుగాక. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింప చేయుమీసా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దాతము. ఈ మాయి మీద కృమ్మరించుము దేవా, క్రమ్మర ప్రేమ వర్ష కృమ్మరించుము దేవా. ఆమేన్. ఆమేన్. దేవుడు మీ అందరికీ తోడై ఉండును గాక.